మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మవందనాలు తెలియచేసుకుంటూ మనం ధ్యానిభవ సెషన్లో 4వ రోజుకి ఈరోజు మాస్టర్ అచ్చిరెడ్డి గారు ఈరోజు మనకి ఒక గొప్ప కాన్సెప్ట్తో ప్రొజెక్టర్ త్రూ మనకి ఒక విజ్డమ్ని అందించడానికి వచ్చారు. సార్కి ఒకసారి గట్టిగా క్లాప్ చేస్తూ వెల్కమ్ చేద్దాం. ఓకే అండి, ముందుగా మన గురుగారైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు ఇక్కడ ఈ క్లాసు చెప్పడానికి నాకు ఆహ్వానించిన ఈ గురుస్థానం వారికి గట్టిగా చప్పట్లు కొడదాం. నా పేరు అచ్చిరెడ్డి, మాది గొల్లల మామిడి ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండి. నేను ధ్యానంలోకి వచ్చి 18 సంవత్సరాలు అయ్యింది. 2006 సంవత్సరంలో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎన్నో శాఖాహార ర్యాలీలు, అలాగే పత్రిజీ గారితో ఎంతో సాన్నిహిత్యంగా ఉంటూ ఆయన ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. సో ఈ గత 3 సంవత్సరాల నుంచి ఈ హైదరాబాద్లో ఉంటూ ఇక్కడే నేను జాబ్ చేసుకుంటున్నానండి. సో ఈరోజు మనం చెప్పుకో టాపిక్ ముందు జస్ట్ నా అనుభవాలు 2-3 చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. సో ఇందులో కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఈరోజు వచ్చిన వాళ్ళు మీరు ఈరోజు వచ్చారు మేడం. ఓకే, మీరందరూ పాత స్టూడెంట్స్. ఓకే, మీకు ధ్యానం ఎలా చేయాలో తెలుసు కదండి, చెప్పారా మేడం ఇక్కడ? ధ్యానంలో వాళ్ళు ఓకే, ఇక్కడ కొత్త. ఓకే రైట్. సో మనం ఏంటంటే, నేను ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నా. అంటే మనం చాలామంది ధ్యానం చేస్తాము, అలాగే మాంసాహారం కూడా మానేసాం. కానీ ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే వెల్లుల్లి తీసుకోవడము, అలాగే వెల్లుల్లి కలిసిన ఆహారం తీసుకోవడము, లేదంటే పుట్టగొడుగులు, మష్రూమ్స్, అలాగే మైక్రోవేవ్స్ ఇట్లా తీసుకుంటున్నారు. అంటే అది తప్ప? అంటే మనకి ఆల్రెడీ మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే సాధన పెరగడానికి, మన యొక్క స్థితి పెరగడానికి మనం చేస్తున్నాం, అంతే కదా ధ్యానము. లేదా పలానా ఫలితం నేను పొందాలి అని ఒక సంకల్పంతో మనం ధ్యానం చేస్తున్నాం. కానీ ఇక్కడ ఫుడ్ అని ఎందుకు చెప్తున్నానంటే, మనం తినే ఆహారం బట్టే మన మనసు కూడా ఏర్పడుతుందండి, అంతే కదా. సో మరి వెల్లుల్లి ఎందుకు వద్దని చెప్పారు పత్రిజీ? ఎందుకు అంటే అది రజోగుణంకి సంబంధించింది. మరి వెల్లుల్లి రజోగుణం సింపుల్గా చెప్పేస్తున్నాం, మరి దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? మీలో ఎవరన్నా జామకాయ తోట చూసారా? అంటే జామకాయలు పండే చెట్లను చూసారా ఎవరన్నా ఎప్పుడన్నా? చూశారు. అలాగే బెండకాయలు కాసే మొక్కను చూసారా మీరు? పచ్చిమిర్చి మొక్కని అన్నీ చూశారు. మరి వెల్లుల్లి మొక్కను ఎప్పుడైనా చూసారా మీరు ఎవరన్నా? చూసారా? ఎంతమంది చూసారు వెల్లుల్లి మొక్కని పెరిగేటప్పుడు? ఎంతమందిలో? 1, 2, 3. అంటే చాలామంది అన్ని రకాల పళ్ళు, అన్ని రకాల కాయగూరలు చూస్తారు, కానీ ఈ వెల్లుల్లి అనే ఈ పంటను కానీ, ఈ యొక్క మొక్కను కానీ అతి తక్కువ మంది చూసుంటారు. నేను కూడా ఇన్ఫ్యాక్ట్ చూడలేదు, ఐ మీన్ డైరెక్ట్గా. సో మరి ఎందుకు మన దగ్గరలో ఇది పండదు అంటే, పండదు చెప్పాలంటే, మనకి ఏదైనా ఒక మొక్క పెరగాలి అంటే దాని కింద మనకి ఏం కావాలి? సారవంతమైన భూమి కావాలి, అంతే కదా. మరి ఈ వెల్లుల్లి ఎక్కడ పెరుగుతుంది అంటే, ఎక్కడైతే ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ యొక్క లేదు కళేబరాలు చూసారా మీకు? జంతు కళేబరాలు అంటే తెలుసా? అంటే జంతువుల్ని వధ చేసి వాటి యొక్క ఎముకలు, అలాగే వాటి యొక్క నూనె, చర్మంతో వ్యాపారం చేసే కొన్ని పరిశ్రమలు ఉంటాయి, వాటిని జంతు కళేబరాలు అంటారు. అలాంటి చోట్ల ఆ వధ జరిగినప్పుడు దాని యొక్క చీము, నెత్తురు పారుతుంది చూసారా ఒక డ్రైనేజ్లోంచి? అది ఎక్కడికైతే వెళ్తుందో అలాంటి చోట్లలో మాత్రమే ఈ వెల్లుల్లిని అది పండుతుందంట. ఎందుకు అంటే దీనికి కావాల్సింది నెగిటివ్ ఎనర్జీ కావాలా. అర్థమైందండి? ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు సపోజ్ ఒక పాకిస్తానీ టెర్రరిస్టు మన ఇండియాలో ఉన్నాడనుకో, వాడు ఏదన్నా ఒక బాంబు పేల్చే వరకు మనకు తెలియదు వాడు టెర్రరిస్ట్ అని, అంతే కదా. సో అదేవిధంగా ఈ వెల్లుల్లి అనేది ఏంటంటే మాంసాహారం వైపు మనల్ని లాగే ఒకనొక ఆహార పదార్థం అనమాట ఇది. అర్థమైందండి? అందువల్లే అంటే దీన్ని మనం చెప్పడమే కాదు, సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. ఏదైనా ఒక కూరగాయలకు కానీ, పళ్ళుకి కానీ కిలియన్ ఫోటోగ్రఫీ అనే ఇప్పుడు ఇది ఈ కెమెరా ఉంది,
ఇందులో నేను పడుతూ ఉంటాను. అలాగే ఇక్కడ చూడండి పత్రిజీ గారి బొమ్మ వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే ఒక కెమెరా ద్వారా ఒక పరికరం ద్వారా వస్తుంది, అంతే కదా. అదేవిధంగా మన యొక్క ఆరాని చూడడానికి, ఆరా అంటే మన యొక్క శక్తి వలయం. ప్రతి ఒక్కరికి శక్తి వలయం ఉంటుంది. అందుకే చూడండి గౌతమ బుద్ధుడు ఫోటో కానీ లేదంటే ఒక దేవతామూర్తుల ఫోటో కానీ ఉంటే వెనకాల ఏముంటుంది, ఇలాగా ఏదో లైటింగ్ వెలుగుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు ఇలా రౌండ్గా. అదేంటంటే ఆరాకి సంకేతం అన్నమాట. అలాంటి ఆరానే మన మనుషులకు కానీ ఏ వస్తువుకి కానీ మనం గుర్తించడానికి కిలియన్ ఫోటోగ్రఫీ అనేది ఒకటి ఉంది. అది సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. అదే కిలియన్ ఫోటోగ్రఫీతో అన్ని రకాల ఈ యొక్క పళ్ళు పదార్థాలు తీసినప్పుడు రకరకాల రంగుల్లో ఉన్నాయంటండి. మరి ఈ వెల్లుల్లికి తీసినప్పుడు మాత్రం బ్లాక్ కలర్లో ఉందంట. అర్థమైందండి. అంటే ఏంటంటే ఇది ఒక నెగిటివ్ ఎనర్జీకి సంకేతం అనమాట. నెగిటివ్ అంటే మనల్ని ఏదో చంపేస్తుందని కాదు, కానీ ఒక చెడు ప్రభావాన్ని కలిగిస్తుందని. అంటే మనం ఎందుకు చేస్తున్నాం ధ్యానము? శాంతంగా ఉండడానికి, అలాగే శక్తిని పొందడానికి చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ వెల్లుల్లి తింటామో అది ఎట్లాంటిదంటే ఒక పైపులోంచి నీళ్ళు కొడుతున్నామండి బకెట్లోకి, కింద 4-5 కన్నాలు పెట్టాను, ఏమవుద్ది? మెల్లిమెల్లిగా ఒక్కొక్క బొట్టు వెళ్ళిపోతుంది. వెంటనే పోతాయి ఆ నీళ్ళు? పోవు. ముందు బకెట్ నీళ్ళే మనకు కంటికి కనిపిస్తాయి, ఆ నీళ్ళు నిండినాయి అనుకుంటాం. కానీ మళ్ళీ గంటల తర్వాత చూసేసరికి ఏముంటుంది? ఖాళీ బకెట్ ఉంటుంది. ఎందుకు? ఆల్రెడీ దానికి రంధ్రాలు ఉన్నాయి. అర్థమైందండి. అదేవిధంగా ఎప్పుడైతే మనం వెల్లుల్లి కానీ లేదంటే మష్రూమ్స్ కానీ ఇలాంటివి తింటామో మన యొక్క ఆరకు కూడా అంటే మన యొక్క శక్తి వలయానికి రంధ్రాలు పడతాయండి. తద్వారా మనం శక్తిని కోల్పోతాం. మీరు ₹1,00,00,000 సంపాదించి మీరు 1,50,00,000 ఖర్చు పెడుతున్నారు అనుకో, మనకేమన్నా మిగిలిది ఉంటుందా? ఇంకా అప్పుల పాలు అవుతాం. అదే 10,000 సంపాదించి ₹1,000 ఖర్చు పెట్టాను అనుకో, అప్పుడు ఎవరు ధనవంతుడు? ఈ 10,000 వచ్చిన వాడే ధనవంతుడు అవుతాడు, అంతే కదా. ఎందుకంటే నిల్వలు మిగులుతున్నాయి, ఎంతో కొంత నిల్వ ఉంటుంది. అలాగే మనం 3 గంటలు 4 గంటలు మనం ధ్యానం చేసి ఎక్కడో బయట ఏదో పెళ్లి ఫంక్షన్కో దానికో దీనికో వెళ్ళి అందులో వెల్లుల్లి కలిసిన ఆహారం కానీ మష్రూమ్స్ కానీ తెలుసో తెలియకో తిన్నామంటే దాని ఫలితం మాత్రం మనం అనుభవిస్తామండి. అది మీరు తెలిసి చేసినా తెలియజేసిన. అందుకే అంటారు ఎప్పుడు కూడా ఎరుకుతూ ఉండాలని, చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఫుడ్ విషయంలో మాత్రం. అలాగే ఇంకొకటి ఏంటంటే సార్ ఒక విషయం చెప్పారు ఇక్కడ, ఇదేంటంటే ఇది మైండ్. అంటే నువ్వు ఏదైనా ఆలోచించుకో, దానివల్ల ఇతరులకు వచ్చే నష్టం లేదు. ఎక్కువ ఆలోచనలు వస్తే మనకే ఏదన్నా రోగం వస్తుంది. కానీ ఇంకోటి ఏంటంటే మనం యొక్క వ్యక్తిత్వం, అంటే నేను ఏదైనా పనులు చేశాను అనుకోండి, దాని పర్యవసానం ఎవరు అనిపిస్తారు? నేనే కదా. దానివల్ల ఇతరులకు హాని లేదు. ఇప్పుడు నేను ఏదన్నా చేసుకుంటాను, ఇక్కడ ఏదన్నా పని చేసుకుంటా, దానివల్ల ఎవరికి రిజల్ట్ వస్తుంది? నాకే వస్తుంది ఆ రిజల్ట్, మీ ఎవరికే రాదు. కానీ ఒక నోట్లోంచి వచ్చే మాట కానీ నోట్లోకి వెళ్ళే పదార్థం కానీ అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అంటే ఎవరి మీద? మన నోట్లోంచి ఏదైతే వస్తుందో అది అందరి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది పర్యవసానం. అలాగే మన నోట్లోకి ఏదైతే వెళ్తుందో అది మనకే చెడు చేస్తుంది, పక్క వాళ్ళకి కూడా చెడు చేస్తుంది. ఎలా అంటారా? ఇప్పుడు నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు. అంటే నోరు అంటే మనం మాట్లాడే మాట ఒకటే కాదు, మనం తినే ఆహారం కూడా. ఎందుకంటే మన సరైన ఆహారం తింటేనే కదా మన యొక్క వైబ్రేషన్ బాగుంటుంది. మన వైబ్రేషన్ బాగుంటేనే మనం పక్క వాళ్ళకి కూడా మంచి చేయగలం. ఇప్పుడు నాకే ఏదైనా రోగం వచ్చిందనుకోండి, నేను ఏం చేస్తాను? ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, చాలామందికి ఏం చేశారు? ఒకరి నుంచి ఒకరు తెలియకుండా అంటుకుపోయింది. నాకు లేకపోతే నా ద్వారా ఇంకొకరికి అంటుకోదు, అంతే కదా. ముందు నేను బాగుంటేనే కదా పక్కవాడు సేఫ్గా ఉండేది. సో అదేవిధంగా మనం ఈ యొక్క ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మనం నష్టపోవడమే కాకుండా పక్క వాళ్ళు కూడా నష్టపోతారండి మన యొక్క వైబ్రేషన్ వల్ల. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఈ సృష్టిలో అన్నీ కూడా కనెక్ట్ అయ్యే ఉంటుంది, ఏది కూడా విడిగా లేదంట. ఇది వేరే సబ్జెక్టు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మన సొసైటీలో ఎంతోమంది 10 ఏళ్ళు 15 ఏళ్ళు ధ్యానం చేసేవాళ్ళు కూడా ఇప్పటికీ వెల్లుల్లి కానీ లేకపోతే మష్రూమ్స్ కానీ ఎప్పుడైనా తింటున్నాం అంతే కదా, మాంసాహారం తినట్లేదు కదా అని ఇట్లా వాళ్ళు తినడం జరుగుతుంది. సో నేను చూస్తున్నా, అందువల్ల ఈ పాయింట్ చెప్పాలనుకున్నా. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే మనం ఎంతసేపు ధ్యానం చేసామన్నది కాదండి, కదలకుండా ఎంతసేపు కూర్చున్నామన్నదే ముఖ్యం. ఎందుకంటే మనలో చాలామంది, మీరే కాదు కొత్తలో నేను కూడా 2 గంటలు 3 గంటలు ధ్యానం చేసినప్పుడు పావుగొని కూర్చోవడం, మళ్ళీ ఇలా కదలడం, మళ్ళీ ఏదో కాలు తిమ్మిరెక్కిందని మళ్ళీ కదలడం, అలా 2-3 గంటలు చేసేవాడిని. కానీ అంత ఫలితం ఉండేది కాదు. కానీ అరగంట సేపు చేసినా కానీ మనం కదలకుండా కూర్చోగలిగితే మనం వెంటనే మన రిజల్ట్ చూడొచ్చు. అంటే మనలోకి ఈ బ్రహ్మరంధ్రం ద్వారా
ప్రవహించే ఎనర్జీని మనం అనుభూతి పొందొచ్చండి. సో ఒకసారి ఈ రెండు క్లియర్ చేసుకోండి. కొత్త వాళ్ళు కానీ, లేదంటే ఇనీషియల్గా కానీ, లేదంటే ఎవరైతే ఎప్పటి నుంచి చేస్తున్నారో ఏమన్నా ఈ మిస్టేక్స్ మనం చేస్తున్నామేమో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలియదండి. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే అటామిక్ హ్యాబిట్స్ అని ఇది ఒక టాపిక్ అండి. ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే, సో మన అలవాట్లు ఎలా అయిపోతాయి అంటే మనకు కూడా తెలియదు, అది మనం గుర్తించలేము అనమాట. ఇది ఒక అలవాటుగా పరిగణించబడింది, అది మనం ఆటోమేటిక్గా చేస్తున్నాం అన్న విషయం మనకు కూడా తెలియదు. ఎప్పుడైతే ఒక పనిని మనం రిపీటెడ్గా చేస్తూనే ఉంటామో అది ఒక అలవాటుగా అయిపోద్ది అనమాట. అక్కడ రైట్ జరుగుతుందా రాంగ్ జరుగుతుందని కూడా మనం గ్రహించలేము, ఎందుకంటే అది మన అలవాటు అంతే. కూడా చాలామంది కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపుతూ ఉంటారు. అది తప్ప రైట్ పక్కన పెడితే అదొక అలవాటు అయిపోయింది. ఎందుకు అలా ఊపుతున్నాం అంటే ఏమో తెలీదు. మీకు అర్థమైందా? అట్లా అనమాట. సో ఏంటంటే ఈరోజు మనం చెప్పుకోే టాపిక్ అటామిక్ హ్యాబిట్స్. అసలు అటామిక్ అంటే ఏంటి ఎవరికైనా తెలుసండి? అటామిక్ అంటే ఏంటి ఇంగ్లీష్లో? అటామిక్ అంటే దాని తెలుగు అర్థం ఏంటి? అటామిక్ అంటే అణువులు. అంటే ఏదైతే మనం విచ్ఛిన్నం చేయలేమో, ఏదైతే పూర్తి శక్తి కలిగి ఉంటుందో దాన్ని అటామిక్ అంటారు. అంటే అణువులు, పరమాణువులు అని విన్నారా మీరు ఎప్పుడన్నా చదువుకునేటప్పుడు? అంటే అతి చిన్నదనమాట. ఇప్పుడు నా శరీరంలో ఈ గోరు ఉందనుకోండి, ఈ గోరుని మైక్రోస్కోప్ పెట్టి నేను ఇంకా చూస్తాను. ఇప్పుడు ఏం కనిపిస్తుంది మీకు? వేలు కనిపిస్తుంది. ఈ వేలుకి ఏముంది? గోరు ఉంది. ఆ గోరుని నేను ఒక మైక్రోస్కోప్లో పెట్టి నేను చూస్తూ ఉంటే, ఇంకా డెప్త్కి చూస్తూ ఉంటే లాస్ట్కి నాకు కనిపించేది ఏంటంటే ఆటమ్స్ కనిపిస్తాయి అనమాట. అంటే అణువులు, పరమాణువులు. ఇదంతా సైంటిఫిక్గా సబ్జెక్టు. అంటే మనకు అర్థమయ్యే భాషలో అతి చిన్నది అని. మరి అతి చిన్న అంటే చిన్న మార్పులు. హ్యాబిట్స్ అంటే ఏంటి? అలవాట్లు. అంటే అతి చిన్న అలవాట్ల ద్వారా పెద్ద విజయాలు ఎలా సాధించవచ్చు? ఈరోజు నేను లావుగా ఉన్నాను అనుకోండి, ఎగ్జాంపుల్గా. నేను సన్నగా అవ్వాలి. నేను ఏం చేస్తాను? రోజు 10 ఇడ్లీ తింటున్నా ఉదయాన్నే. ఒక ఇడ్లీ తగ్గించాను, నేనన్నా సన్నబడతానా? 2 ఇడ్లీ తగ్గించాను, సన్నబడతానా? అంటే వెంటనే కనిపి మార్పు అన్నది. మరి దానివల్ల ఉపయోగం ఏంటి? అసలు ఏదైనా ఉపయోగం ఉందా? లేదు. అంటే రోజుకి క్రమంగా తగ్గించుకుంటూ వెళ్ళడం వల్ల ఉపయోగం ఉందా? అసలు ఎట్లా మన యొక్క మార్పులు ఏ విధంగా చేస్తే మనం విజయాలు పొందగలం అన్నది ఈరోజు సబ్జెక్ట్ అండి. అంటే దీన్ని ఎట్లా ఉంటుందంటే, మీరు ఇలా చేసేయండి, ఇట్లా మీరు తగ్గించండి, ఇలా వచ్చేస్తుంది అని చూపించడం కాకుండా, ఎందుకు తగ్గించాలి, ఎంతవరకు తగ్గించాలి, దాని ద్వారా ఎలా మార్పు వస్తుంది అనేది పూర్తి మెకానిజం, దాని యొక్క పూర్తి చక్రం ఈ యొక్క సబ్జెక్ట్లో మనకు దొరుకుతుంది అనమాట. అంటే ఏదో చెప్తే నమ్మడం కాకుండా మన యొక్క బుద్ధికి, లాజికల్ మైండ్కి అర్థమయ్యే విధంగా ఉంటుందన్నమాట ఈ సబ్జెక్ట్ అంతా కూడా. ఓకేనండి? అంటే మనం అనుకుంటాం, ఈరోజు నేను ఒక కండలు తిరిగిన దేహాన్ని కలగాలంటే నేను రోజుకి ఒక 10 గంటలు 20 గంటలు నేను సాధన చేసేయాలనుకుని ఫస్ట్ ఏం చేస్తానంటే, ఒకరిని చూసి నాకు ఇన్స్పిరేషన్ వచ్చేది. అమ్మ ఆర్నాల్డ్ని చూస్తాను, లేకపోతే జాకీ చాన్ చూస్తాను, మంచి కండలు ఉంటాయి. నేనేమనుకుంటా, ఏదన్నా కండలు వచ్చేయాలని చెప్పేసి ఒకేసారి నేను జిమ్కి వెళ్ళి డబ్బులు కట్టేసి రోజుకి 4-5 గంటలు సాధన చేసేస్తూ ఉంటాను. అప్పుడు ఏమవుద్ది? ఒకరోజు చేస్తా, 2 రోజులు చేస్తా, 3 రోజు ఏమవుతుందండి నా పని? మంచం ఎక్కేస్తాను. ఎందుకంటే అది అలవాటు లేని పని. ఒకేసారి ఎత్తుకుంటే ఎలా ఉంటుందంటే, 4 గంటలు 5 గంటలు సాధన చేసరికి ఏమవుద్ది? శరీరం మొత్తం అలసిపోతుంది. సో దానివల్ల నాకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. కానీ అదే నేను చిన్నగా మొదలుపెట్టి ఒక అరగంట చెయ్యి, ఒక గంట చెయ్యి, రోజు కొంచెంగా చేసుకుంటూ వెళ్తే ఓ నెల తిరిగేసరికి ఏమవుద్ది? కొంచెమన్నా మార్పు కనిపిస్తుందా లేదా? అంతే కదండి. సో దానికి మనం ఈ యొక్క ఫార్ములా చూద్దాం. సో ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. అంటే చూడండి, ఇక్కడ ప్రతిరోజు 1% అభివృద్ధి. అంటే దీనివల్ల యూజ్ ఏంటి? అంటే దేంట్లో 1% అభివృద్ధి? మీరు ఏ కేటగిరీ అని తీసుకోండి. అంటే మీరు ఒక ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందాలనుకుంటున్నారు, లేదు ఒక జాబ్లో అభివృద్ధి చెందాలనుకుంటున్నారు, లేదు మీ యొక్క రిలేషన్, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాల్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. అది ఎలాంటి కేటగిరీ అయినా సరే మనం ఈ ఫార్ములా అప్లై చేస్తే
ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది వస్తుందంట. ఇది ఆల్రెడీ ప్రూవ్ చేయబడింది. ఇది ఈ యొక్క సిద్ధాంతం. దీని పేరు ఏంటంటే 1% ఇంప్రూవ్మెంట్, అంటే ప్రతిరోజు 1% అభివృద్ధి. అది ఎట్లా మరి ఎట్లా సాధ్యమవుతుంది మన యొక్క మార్పు అంటే, ఇక్కడ చూడండి, 1% నేను అభివృద్ధి చేస్తున్నానంటే ఇది మనం మన యొక్క రోజులు అనుకోండి. ఒక్కొక్క రోజు ఒక్కో శాతం అభివృద్ధి చేస్తుంటే ఏమవుతుంది, చివరికి అది ఎక్కడికో తీసుకెళ్తుంది మన రేఖను. అంటే మన యొక్క అభివృద్ధిని ఎంతగానో పెంచుతుంది. ఎట్లా అంటే ఒకరోజు 1% అభివృద్ధి చేయగలిగితే సంవత్సరానికి 37% అభివృద్ధిలో మనం ఉంటామంట. ఇది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. అంటే 1.01 పవర్ ఆఫ్ 365. ఇది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అండి. ఇది అయితే మీరు క్యాలిక్యులేటర్లో కొట్టచ్చు, గూగుల్లో చేసుకోవచ్చు. మరి ఎట్లా సాధ్యమవుతుంది అంటే 37% నేను అభివృద్ధిలో ఉంటున్నానంటే అది ఉపయోగకరమే కాదా? మనందరికీ ఏదో గోల్ ఉంటుంది. అందరికీ ఉన్నాయని గోల్స్ లేదా? ఎగ్జాంపుల్, మీ గోల్ ఏంటండి? ఎనీథింగ్, ఏదైనా అవ్వచ్చు. ఓకే, జాబ్ కోసం ఆయన ట్రై చేస్తున్నారు. మీ గోల్ అండి, మీకు ఏదైనా గోల్ ఉందా? బిజినెస్, అంటే బిజినెస్లో అభివృద్ధి కోరుకుంటున్నాం. అభివృద్ధే కదా మనం కోరుకునేది. సో మరి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈయన యొక్క ఐటీ జాబ్ చూసుకుంటే, మరి ఐటీ జాబ్లో 1% ఇంప్రూవ్మెంట్ అంటే నేను ఎట్లా చేయొచ్చు అంటే అక్కడ కూడా ఈ ఫార్ములా అప్లై అవుతుందండి. అంటే ఏం చేయొచ్చు, మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ మీద దృష్టి పెట్టకూడదు. మనం దాన్ని సాధించడానికి ఏం చేయాలి, ఆ యొక్క ప్రాసెస్ మీద మనం దృష్టి పెట్టాలి. అది ఏంటన్నా చూపిస్తాను చూడండి. ఇప్పుడు 1% అభివృద్ధి అని చెప్పాం కదా. 1% అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ఏం చేశారు, ఎవ్రీడే ప్రతిరోజు అతని జాబ్ కొట్టడానికి ఒక కోర్సు నేర్చుకుంటున్నారు. ఎగ్జాంపుల్ పైథానో, జావా డెవలపరో, సంథింగ్ సాఫ్ట్వేర్ అనుకోండి. అందులో ప్రతిరోజు ఆయన ఇన్స్టిట్యూట్కి వెళ్తారు. ఒక రోజు వెళ్ళారు, 2 రోజులు వెళ్ళారు, 3 రోజులు వెళ్ళారు, జాబ్ వచ్చేస్తుందంటే రాదు. సంవత్సరం పాటు వెళ్ళారు, ప్రతిరోజు మానకుండా. అంటే కొత్త విషయాన్ని నేర్చుకున్నారు. అతని యొక్క ప్రోగ్రామింగ్ కానీ లేకపోతే అతని యొక్క జాబ్ కావాల్సిన సామాగ్రిని మొత్తం అతను తెలుసుకున్నారు. అంటే ఎట్లా చేశారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క శాతంగా నేర్చుకున్నారు. ఈరోజు ఒక విషయం నేర్చుకుంటారు, రేపొద్దున ఇంకో విషయం నేర్చుకుంటారు. అట్లాగా 365 రోజులు నేర్చుకుంటే ఆయనకి మేబీ ఆ యొక్క జాబ్ రావచ్చు, రాకపోవచ్చు. ఇక్కడ మళ్ళీ 2 ఆస్కారాలు ఉన్నాయి. నేను చెప్పా 1% అభివృద్ధితో మీకు ఫలితం వస్తుందని చెప్పా. మరి ఎప్పుడు వస్తుందో ఫలితం అంటే నాకు ఒక నెలలో రావచ్చు ఆ ఫలితం, ఆయనకి సంవత్సరం పట్టచ్చు, లేకపోతే ఇంకొక ఆయనకి 2 సంవత్సరాలు పట్టచ్చు. మరి ఎక్కడ తేడా వస్తుంది? నేను ఆయన ఒకేసారి జాబ్కి మొదలు పెడతాం, ఒకేసారి చదువుకుంటాం, చదువు పూర్తయింది, జాబ్లోకి వెళ్ళాలి, కోచింగ్ నేర్చుకున్నాను, 1 ఇయర్ కోచింగ్ ఇద్దరు నేర్చుకున్నాం. కానీ నాకు నెల రోజుల్లో జాబ్ వచ్చింది, ఆయనకి సంవత్సరం పట్టింది. మరి ఎక్కడ తేడా వచ్చింది? ఎక్కడ తేడా? ఏకాగ్రతే కాదు, అతని సంకల్పంలో లోటు లేదు, నా సంకల్పంలో లోటు లేదు. నాకు జాబ్ రావాలని పెట్టి కూర్చున్నాను, ఆయన జాబ్ రావాలనుకున్నారు. కానీ ఎక్కడ మార్పు వస్తుందంటే, ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా పొందాలంటే దానికి కొంచెం టైం పడుతుంది. అది ఒకానొక పాయింట్ ఉంటుందన్నమాట. అంటే చూడండి, ఇక్కడ మనము ప్రతిరోజు మనము సాధన చేస్తాం. అంటే ఎందులోను, దేంట్లోనే అనుకోండి. సపోజ్ జాబ్ రావాలి, దానికోసం నేను ప్రతిరోజు ఒక్కొక్క శాతం నేర్చుకుంటున్నా. ఒక్కొక్క శాతం నేర్చుకుంటుంటే చూడండి ఎంతవరకు పెరుగుతున్నాను. అంటే ఈ గీత ఏంటంటే నా యొక్క అభివృద్ధికి నిదర్శనం. చూడండి, అభివృద్ధి అవుతున్నాను, ఇలా అవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు రోజుకి 100 రూపాయలు సంపాదించాను అనుకోండి, నెలకి ఎంత అవుతుంది? 30 రోజుల కంటే 10 రోజులకి 1000 రూపాయలు, నెలకి ఎంత అవుద్ది? 3000 పెరుగుతుంది కదా. అంటే మనం కూడగొట్టుకుంటూ వెళ్తుంటే అది పెరుగుతుంది ఆటోమేటిక్గా, మనకు తెలిసినా తెలియకపోయినా. అదేవిధంగా 1% అభివృద్ధి నేను చేసినప్పుడు అది పెరుగుతుంది అనుకుంటాం. సో ఇట్లా వెళ్ళాలి అనుకుంటాం, కానీ అది వెళ్ళే దిశ ఎలా ఉంటుందంటే ఇలా కింద నుంచి వెళ్తుంది అనమాట. ఎందుకు అంటే దేన్నైనా మనం సాధించాలి అనుకున్నప్పుడు దానికి ఒక సర్టెన్ బ్రేక్ పాయింట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీన్ని అర్థమయ్యేదని చెప్తా చూడండి. అది ఎందుకు అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇదేనండి ఐస్ ముక్కలు. ఐస్గా అది ఎంత టెంపరేచర్ ఉంటుందో మీకు తెలుసా? అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో తీసారు మీరు ఐస్ గడ్డని, అది పైకి పెట్టినప్పుడు అలాగే ఉంటుంది. కాసేపు అలాగే వదిలేస్తే ఏమవుద్ది?
ఐస్ అన్నది ఏమవుద్దండి, కరిగిపోతుంది. ఎందుకు కరుగుతుంది అంటే దాని యొక్క ఉష్ణోగ్రత తగ్గిపోతుంది అనమాట. అంటే పెరుగుతుంది. ఎట్లా అంటే ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు 25 డిగ్రీలు, 24 డిగ్రీలు, లేదంటే ఒక 18 డిగ్రీల్లో ఉంటుంది ఫ్రిడ్జ్ అన్నది. కూలింగ్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో. మరి బయట మనకు టెంపరేచర్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఏసీ ఉంది, ఏసీ ఉన్న మనం చల్లగా ఉంది. ఏసీ లేకపోతే మనకి ఎట్లా ఉంటుంది? వేడిగా ఉంటుందా లేదా? అంటే ఏంటి ఇక్కడ ఒక ఐస్ అన్నది, ఇప్పుడు నేను ఐస్ ముక్కను తీసుకొచ్చా బయటికి ఫ్రిడ్జ్లోంచి 25 డిగ్రీల నుంచి. ఫ్రిడ్జ్లో ఎంత టెంపరేచర్ ఉందో ఇక్కడ కూడా అంతే టెంపరేచర్ ఉంది అనుకోండి. అంటే ఏసీ ఉంది కాబట్టి ఇక్కడ 25 డిగ్రీలు ఉంది. నేను ఏం చేశాను, స్టవ్ వెలిగించి ఐస్ని వెలిగించా, టెంపరేచర్ పెంచా 25 డిగ్రీలు, 26 డిగ్రీలు, 27 డిగ్రీలు. కరుగుతుందా? కరగదండి. 27 డిగ్రీలు, 28 డిగ్రీలు అయినా కరగదు. 30 డిగ్రీలు కూడా అది ఐస్ అనేది కరగదు. అప్పుడు నేనేమనుకుంటా, ఇది కరగట్లేదు అనుకుని నేను ఉద్దేశాను అనుకోండి, అక్కడ ఆగిపోతా. కానీ ఐస్ అనేది ఎప్పుడు కరుగుతుందో తెలుసా అండి? 32 డిగ్రీల దగ్గర ఐస్ అనేది కరుగుతుంది. ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయింది, నేనేం చెప్పట్లే. అంటే ఏంటి, అది కరగాలంటే 32 డిగ్రీకి వెళ్ళాల్సిందే. మీరు 31 డిగ్రీల దాకా దాన్ని వేడి చేస్తే అది కరగదు, టైం పడుతుంది. అదేవిధంగా మనం ఏదైనా సరే ఒక విజయాన్ని పొందాలి అనుకుంటే కనుక అది ఒక పాయింట్ అన్నది. ఇది ఏంటంటే ఈ యొక్క మధ్యలో ఖాళీ చూడండి. నేను అనుకున్నది ఏంటి, ఇది ఎట్లా జరగాలనుకుంటా, కానీ ఇక్కడ జరిగింది ఏంటి, ఇలా నెమ్మదిగా నత్తనరగా వెళ్తుంది. వ్యాపారం మొదలుపెట్టాను, ఒక నెల రోజుల్లో మనకి లాభాలు వస్తాయండి? రావు. ఎందుకంటే పెట్టుబడి తీయాలి, కరెంట్ బిల్లు కట్టాలి, అద్దెలు కట్టాలి, అన్నీ కట్టాలి. అలా సంవత్సరం పాటు చేశాను, అప్పుడు మెల్లిగా నాకు లాభం కనిపిస్తుంది, అంతే కదా. కానీ ఒకసారి సంవత్సరం దాకా కూడా మనకి లాభం కనిపించకపోవచ్చు. కానీ ఒకేసారి ఏమవుతుందంటే నెక్స్ట్ మంత్లో సడన్గా మీ యొక్క వ్యాపారానికి గిరాకీ రావచ్చు, చెప్పలేం. మీరు 100 మందిని ఈ లోపల కస్టమర్స్ని పోగేశారు అనుకో, అలా మెల్లిగా వెళ్తుంది. సడన్గా ఈ 100 మంది ఆ నెక్స్ట్ మంత్కి ఏదో కావాలి వాళ్ళకి. మీరు సపోజ్ బట్టల వ్యాపారం, మీరు ఎప్పుడో ఫిబ్రవరిలో పెట్టారు వ్యాపారం. బట్టలు ఎప్పుడు కొనుక్కుంటారండి? పండుగలప్పుడు కొనుక్కుంటారు. అంటే జనవరిలో ఆల్రెడీ బట్టలు కొనేసుకున్నారు, మీరు ఫిబ్రవరిలో వ్యాపారం పెట్టారు. ఏమవుద్ది, మెల్లిమెల్లిగా నత్తనడక మీద వెళ్తూ ఉంటుంది. డిసెంబర్ వస్తే ఏమవుద్ది, క్రిస్మస్. అంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుద్ది. ఈ సంవత్సరం పొడికి కూడా మీరు ఒక 100 మంది కస్టమర్లని మీరు తెచ్చుకున్నారు అనుకో, అప్పుడు దాకా మీ అభివృద్ధి ఎలా ఉంది, ఇలా మెల్లిగా ఉన్నది. ఇది ఎక్కడ దాకా, డిసెంబర్ దాకా. ఇప్పుడు జనవరిలో ఏంటి, పండగ సీజను. ఈ 100 మంది కస్టమర్లు వాళ్ళు తీసుకుంటారు, పక్క వాళ్ళకి చెప్తారు. ఒకేసారి మీ హైక్ ఎలా ఉంటుంది అంటే సంవత్సరం పాటు వచ్చిన అభివృద్ధి ఒక ఎత్తు, ఈ జనవరి నెలలో వచ్చిన అభివృద్ధి ఒక ఎత్తు. ఎందుకు, ఆ యొక్క పాయింట్ దాటాలి మనం. ఇది ప్రతిదానికి వర్తిస్తుందండి. ఆ పాయింట్, ఆ బ్రేక్ త్రూ పాయింట్ దాటినప్పుడు మాత్రమే మనం దాన్ని సాధించగలం. దీన్నే ఏమంటారు, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, స్టాక్ మార్కెట్లో రోజు సంవత్సరం పాటు స్టాక్ మార్కెట్ చేశాడు, మనకు ఏం తెలియదు. సడన్గా ఒకరోజు అతను డబ్బులు పెడతాడు స్టాక్ మార్కెట్లో. పెట్టినప్పుడు ఏమైంది, ఒకేసారి 10 లక్షలు లాభం వచ్చింది అనుకోండి. మనం ఏమంటాం అతన్ని, అబ్బాయి ఎంత లక్కో, ఈ అబ్బాయి ఎంత అదృష్టవంతుడు అంటాం, అంతే కదా. అతను ఒక మేడ కట్టేసాడు అనుకోండి ఒకరోజు, ఒకనొక రోజు మీ ఫ్రెండ్ ఎవరో, అతను ఏమంటాం, ఇతను అదృష్టం బాగుంది, మంచి మేడ కట్టాడు అంటాం. మరి అది నిజంగా అదృష్టమా? అది లేదండి. ఎన్నో సంవత్సరాల నుంచి అతను కష్టపడి కూడగట్టిన డబ్బుతో ఒకానొక రోజు టైం వచ్చింది, అతను కట్టే టైము. దాన్ని మనం అదృష్టంగా చూస్తున్నాం, అర్థమైందా? అదేవిధంగా ఒకానొక వ్యక్తి స్టాక్ మార్కెట్లో 10 లక్షలు సంపాదించాడంటే అది అదృష్టం కాదండి. ఆ 10 లక్షలు సంపాదించక ముందు అతను ఎంత పోగొట్టున్నాడో ఎవరు తెలుసు, అంతే కదా. 10 లక్షలు సంపాదించాలంటే ఎంతో స్ట్రాటజీ రావాలి, ఎన్నో విషయాలు తెలియాలి. 10,000 పెడతాడు, ఒకరోజు 5,000 వస్తే లాభం, ఇంకో రోజు 20,000 పోతాయి, చెప్పలేం. అలాగే కింద మీద పడి ఒకనొక రోజు తెలుసుకుంటాడు ఒక టెక్నిక్. అప్పుడు ఆ రోజుని మనం చూస్తాం, అతను డబ్బు సంపాదించిన రోజుని మనం ఏమనుకుంటాం, ఇతను అదృష్టవంతుడు అనుకుంటాం. అదృష్టం అనేది ఎక్కడా లేదండి, ఎప్పుడు కూడా మన యొక్క అనుభవం బట్టే ఉంటుంది. అది ఈ పాయింట్కి అర్థం. మరి ఇందాక అనుకున్నాం కదా, ఒకానొక వ్యక్తి ఒకేసారి ఒక వ్యాపారంలో దిగినప్పుడు, లేదంటే ఒక జాబ్ కోసం దిగినప్పుడు ఒక 2 వ్యక్తులు
ఒకే విధంగా ఉంటారు. అతని సంకల్పం ఒకటే, నా సంకల్పం ఒకటే, జాబ్ రావాలని. కానీ ఒకరికి ముందు వస్తుంది, ఒకరి తర్వాత వస్తుంది. ఎందుకు అట్లా? ఎందుకంటే లక్ష్యం వైపే మన దృష్టి ఉండిపోకూడదండి. అది సాధించే పద్ధతి మీద మనం దృష్టి పెట్టాలి. అర్థమైంది? అంటే రిజల్ట్ మీద మనం పడకూడదు. అంటే మనకి కృష్ణుడు చెప్పాడు కదా భగవద్గీతలో, అంటే నీ యొక్క ఫలితం మీద ఆశించుకో, నువ్వు చేసే పని మీద దృష్టి పెట్టని చెప్తారు కదా. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే లక్ష్యం మీద మనం దృష్టి పెట్టకూడదు ఎప్పుడు కూడా, ఆ యొక్క పద్ధతి మీదే మన దృష్టి ఉండాలి. అప్పుడు మాత్రమే మన యొక్క విజయం కానీ మార్పు కానీ మనం చూడగలుగుతామంట. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక పరుగులు పెట్టే పీటీ ఉషలా పరుగులు పెట్టాలనుకున్నా, నా గోల్ ఏంటి? పీటీ ఉషలా అంత పరుగు పెట్టే విధంగా నేను అవ్వాలనుకుంటున్నా. నేనేం చేస్తున్నాను? రోజు పీటీ ఉషను చూస్తూ యూట్యూబ్లోని అది చూసుకుంటూ హాయిగా తినుకుంటూ కూర్చున్నాను అనుకోండి, అవుతానా? నేను అవుతాను ఎప్పటికన్నా? నేనేం చేయాలి? ఆవిడలాగా పరుగులు పెట్టాలి. రోజు ఆవిడ ఏం చేసింది అవన్నీ నేను చేయాలా. ఆ చేసినప్పుడు మాత్రం ఆవిడ ఏ పద్ధతులు పాటించింది, రోజు ఏ టైంకి లేస్తుంది, ఎంత తింటున్నారు, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఎంత యోగా చేస్తున్నారు, ఎంత ధ్యానం చేస్తున్నారు, ఏంటి అని నేను అవన్నీ పాటించాలన్నమాట. సో అంటే పద్ధతి మీద దృష్టి పెట్టడం మాత్రమే మనం గోల్ సాధించగలం. ఆ పద్ధతులు ఏదన్నా అవ్వచ్చు, ఒక విద్యారంగంలో అవ్వచ్చు, వ్యాపార రంగంలో అవ్వచ్చు, ఒక వాణిజ్య రంగంలో, ఏ రంగంలోనూ అవ్వచ్చు. సో ఇప్పుడు మరి మనం ఏమనుకుంటున్నాం? నా యొక్క అలవాట్లు మార్చుకోవాలి, అలవాట్లు మారిస్తేనే నేను విజయాలు సాధించగలను, అంతే కదా. ఇప్పుడు నేను సన్నగా ఉన్నా, ఇప్పుడు నాకు మంచి శరీరం, మంచి కండలు తిరిగిన బాడీ కావాలి, నేనేం చేయాలి? ఇప్పుడైతే ఏం చేస్తున్నాను? రోజు 5ంటికి లేస్తున్నా, ఒక గంట ధ్యానం చేసుకుంటున్నా, హాయిగా మంచి ఆహారం తీసుకుంటున్నాను, జాబ్కి వెళ్తున్నాను, వస్తున్నాను. ఇది నా రొటీన్. మరి ఇప్పుడు నాకు కండలు తిరిగిన దేహం కావాలంటే నేనేం చేయాలి? నా గోల్ ఏదైనప్పుడు నేను ఇంకో గంట ముందు లేవాలి. 4 గంటలు లేచి చక్కగా ఎక్సర్సైజ్లు చేయాలి, జిమ్కి వెళ్ళాలి, మంచి ఆహారం తీసుకోవాలి, ఇప్పుడు తినేదాని మీద ఇంకా ఎక్కువ తీసుకోవాలి, అంతే కదా. ఇవన్నీ నా అలవాట్లు. అంటే మరి ఇప్పుడు ఈ మార్పులు రావాలంటే ఏం చేయాలి? సో నా యొక్క అలవాట్లో మార్పులు రావాలి, అంతే కదా. నా గోల్ నేను రీచ్ అవ్వాలంటే, నా యొక్క లక్ష్యాన్ని సాధించాలంటే నా యొక్క అలవాట్లలో మార్పు రావాలని తెలుసుకున్నాం. మరి ఈ అలవాట్లు ఎలా మార్చుకోవాలి చూద్దామండి. దానికి 3 స్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ 3 స్థితులు ఏంటంటే ఫలితాల మార్పు. ఇప్పుడు నేను ఒక లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నా, దానికి నా అలవాట్లో మార్చుకోవాలనుకుంటున్నా. ముందు ఏం చేశాను? ఫలితాల్లో మార్పులు చూస్తున్నాను నేను. అంటే ఏంటి? నేను ఒక మంచి కళాకారుని అవ్వాలనుకుంటున్నా, ఫ్లూట్ వాయించాలనుకుంటున్నా. నేను ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాను? మంచిగా ఫ్లూట్ వాయించేయాలి అని చెప్పేసి రోజు ఏదో అనుకున్నాం కదా, 1% అభివృద్ధి అని రోజు ఒక రాగం నేర్చుకుంటున్నాను అనుకోండి. మరి 365 రోజుల తర్వాత నేను సక్సెస్ అవుతానా లేదా అన్నది దీని మీద ఆధారపడి ఉంటుందండి. మన ప్రకారం, మన యొక్క సిద్ధాంతం ప్రకారం ఏంటి? రోజు 1% అభివృద్ధి చెందితే అది ఏ కళలో అయినా సరే మనం విజయం సాధించాలి, కానీ సాధించలేము. ఎందుకు అంటే ఇక్కడ ఉంటుంది మ్యాటర్ మొత్తం. ఫలితంలో మార్పు ఒకటి. రెండో పొరలో ఏముంటుందంటే మనకి ప్రక్రియలో మార్పు. మూడో పొరలో ఏంటంటే గుర్తింపులో మార్పు. ఇప్పుడు నేనేం చేస్తాను? నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని అయిపోవాలి, మంచి ఫ్లూటిస్ట్ అవ్వాలని చెప్పేసి ఫ్లూట్ కొనుక్కొస్తా, ఏదోలా పాడుతూ ఉంటా, రోజు కొంచెం నేర్చుకుంటూ ఉంటాను. కానీ ఏదో ఒక రోజు నేను దాన్ని వదిలేస్తాను. ఎందుకంటే అది ఎందుకో చెప్తాను చూడండి. రెండోది ఏంటి? ఫలితంలో మార్పు చూస్తాను. ఏం ఫలితం నాకు కావాలి? ఒక ఫ్లూటిస్ట్ అవ్వాలి నేను, అది ఫలితం. రెండు ప్రక్రియలో మార్పు చేశాను, ఫ్లూట్ కొనుక్కున్నాను. కానీ ఏదో రోజు ఫ్లూటిస్ట్ అవుతా. కానీ నేను ఎక్కడి నుంచి వస్తున్నాను? నా పై పొర నుంచి లోపలికి వెళ్తున్నాను. ఇది పై పొర, ఫలితం అన్నది పైన కనిపిస్తుంది కదా. తర్వాత పొర ఏంటి? ప్రక్రియ. ఇది ఫలితం రావాలంటే ఏం చేయాలి? నేను నా యొక్క అలవాట్లను మార్చాలి, ప్రక్రియలో మార్పు రావాలి. నాకు రోజు 6ంటికి లేచేది ఇంకో గంట ముందు లేవాలి నేను, అంటే ప్రక్రియలో మార్పు రావాలి. అందులో మార్పు రావాలంటే ఏం చేయాలి? నా యొక్క గుర్తింపులో మార్పు, అంటే నా యొక్క వ్యక్తిత్వం గుర్తింపు, అందులో మార్పు రావాలి. సో అది ఎందుకు చెప్పాను చూడండి, ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. అంటే బ్యాడ్ హ్యాబిట్ గురించి చెప్తాం మనం. సిగరెట్ తాగడం అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్, అది మీరు ఎగ్జిట్ చేస్తారు కదా, ఎందుకంటే దానివల్ల మన ఆరోగ్యం పాడవుద్ది. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. నేను తీసుకెళ్ళి
ఆ ఇద్దరు వ్యక్తులకి ఒక సిగరెట్ ఇచ్చా, బాబు తాగుతారా అని. మొదటి వ్యక్తి ఏం చెప్పాడు? నాకు వద్దు, నేను మానేయడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. బాగా అబ్జర్వ్ చేయండి. రెండో వ్యక్తి నాకు వద్దు, నేను పొగ తాగను అని చెప్పాడు. మరి ఇద్దరు ఏం చేస్తున్నారు? నేను ఇచ్చిన దాన్ని వద్దు అంటున్నారు. ఈ ఇద్దరిలో ఒకళ్ళు మళ్ళీ ఆ యొక్క పొగ తాగడానికి బానిస అవుతారంట. ఎవరో మీకు గెస్ట్ చేయగలరా? ఫస్ట్ వ్యక్తి, సెకండ్ వ్యక్తి? ఏదో రోజు, ఈరోజు కాకపోవచ్చు, ఏదో రోజు ఫ్యూచర్లో మళ్ళీ ఆ వ్యక్తి పొగ తాగే వ్యక్తిగా మళ్ళీ అయిపోతాడంట. ఫస్ట్ ఎంతమంది హ్యాండ్ రేస్ చేయండి. సెకండ్ ఎంతమంది అంటున్నారు? ఓకే, రైట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వ్యక్తి. ఎందుకు? ఎవరిని గెస్ట్ చేసి చెప్పగలరా? ఏదండి? కాదు, కన్ఫ్యూజన్ కూడా కాదు. ఇది దీనికి ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ వ్యక్తి ఏం చెప్తున్నాడు? నాకు వద్దు, నేను మానేయడానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు. అంటే అక్కడ ఏం చేశాడు? ఫలితంలో అంటే ఏ విధంగా అవ్వాలనుకుంటున్నాడు? ఒక సిగరెట్ తాగని విధంగా అవ్వాలనుకుంటున్నాడు. ఓకే, ప్రక్రియలో మార్పు ఏం చేసి వద్దని చెప్తున్నాడు. కానీ అతను ఏం చేంజ్ చేయలేదు, గుర్తింపు మార్చలేదు. ఎందుకు? నేను వద్దు, మానేయడానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు. అంటే ఏంటి? అతను ఇంతకుముందు తాగేవాడుగానే తన గుర్తింపు ఉంది, అంతే కదా? మీకు అర్థమైంది అక్కడ? అంటే తన గుర్తింపు ఇప్పటికీ ఎలా చూసుకుంటాడు తనని? నేను మానేయడానికి ప్రయత్నిస్తున్నాను అంటే ఏంటి? ఇంతకుముందు తాగుతున్నట్టు కదా లెక్క. నేను తాగబట్టే కదా నేను ప్రయత్నిస్తానని చెప్తున్నాను. అంటే అతని యొక్క గుర్తింపులో మార్పు రాలేదు, ఇక్కడ మార్పు వచ్చింది. మంచి వ్యక్తిగా అవ్వాలనుకుంటున్నాడు, ఇక్కడ మార్పు వచ్చింది. నాకు వద్దు అని చెప్పాడు, కానీ ఏదో రోజు మళ్ళీ దానికి అలవాటు అవుతారు. ఎందుకు అంటే ఇక్కడ మార్పు రాలేదు. మరి ఎట్లా చేయాలి అంటే, అందుకే చూడండి, ఈ రెండో వ్యక్తి ఏం చెప్పాడు చూడండి. నాకు వద్దు, నేను పొగ తాగనని చెప్పేశాడు. అంతేగాని నేను ప్రయత్నిస్తున్నాను, ఇంతకుముందు తాగేవాడిని, ఇట్లా అతను ఏం చెప్పలే. నాకు వద్దు, నేను తాగనని అక్కడితో అయిపోయింది. అంటే అతని గుర్తింపు మారిపోయింది. అది నేను కాదు, నాకు వద్దు అని ఒక ఫిక్స్డ్ నిర్ణయం తీసుకున్నాడు. అంటే అతని గుర్తింపు ఎట్లా ఉంది? ఇప్పుడు నేను ఒక సాదాసీదా వ్యక్తిగా అతని గుర్తింపు ఉంది, తను భావిస్తున్నాడు అట్లా. అంటే చూడండి, మనం ఏదన్నా సాధించాలి అనుకున్నప్పుడు ఆ యొక్క ఫలితంలో మార్పు ఇక్కడి నుంచి వెళ్ళకూడదండి. ఎప్పుడు కూడా ఇలా వెళ్ళకూడదు. ఫస్ట్ వ్యక్తి ఎట్లా వెళ్తున్నాడు? వద్దు అని చెప్తున్నాడు, అంటే ఒక మంచి వ్యక్తిగా అవ్వాలనుకుంటున్నాడు, వద్దు అని చెప్పాడు, కానీ మానేయడానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు. అంటే ఇంకా ఆ వ్యక్తిలో నేను సిగరెట్ తాగేవాడిని అనే గుర్తింపు ఉండిపోయింది. అది మారకపోతే మళ్ళీ వెనక్కి వస్తారంటండి. అంటే మనం ఇప్పుడు ఏదన్నా ఒక అలవాటుని మార్చాలంటే ఇలా వెళ్ళకూడదు, ఫలితం నుంచి వెళ్ళకూడదండి, గుర్తింపు నుంచే వెళ్ళాలి. అంటే ఎట్లా మరి గుర్తింపు నుంచి వెళ్ళడం అంటే? చేంజ్ యువర్ ఐడెంటిటీ. అంటే ఐడెంటిటీ నుంచి మార్పు మనం స్వీకరించాలి. అది ఎట్లా అన్నా చూద్దాం. చూడండి, ఇది అర్థమైందండి? ఇది ఎందుకు అట్లా చేయకూడదు? ఇదే గుర్తింపు ఆధారిత అలవాట్లు నిర్మించుకో అంటే ఏంటి? ఫలితంలోంచి మొదలు పెట్టకుండా గుర్తింపు నుంచే మనం మారే విధంగా మన యొక్క అలవాట్లను నిర్మించుకోవాలి. ఇంకో విషయం, ఇప్పుడు ఆ వ్యక్తి ఎందుకు చెప్పాడు అట్లా? అంటే నాకు వద్దు, నేను మానేయడానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు. ఎందుకు అన్నాడు అట్లా? అంటే అతని దృష్టిలో ఏంటి? ఇంతకుముందు నేను తాగేవాడిని, ఇప్పుడు మానేయడానికి ప్రయత్నిస్తున్నాను అంటున్నాడు. అంటే తను ఎందుకు అలా అది ఎలా గుర్తుంది అతనికి? ఎన్నోసార్లు తాగాడు కాబట్టి అతనికి అట్లా గుర్తుండిపోయింది. అందుకే చూడండి, ఇక్కడ మన గుర్తింపు ఏదైతే ఉందో దాన్ని మనం నిజాన్ని నమ్ముతాం. ఎందుకు అంటే నేను అది చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ. మీకు అర్థమైందా? నేను ఒక జాని అని నేను నమ్ముతా. ఎందుకు నమ్ముతున్నాను? నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి. నేను ఒక డాక్టర్ని నేను నమ్ముతానా? సచ్చినా నమ్మను. ఎందుకంటే ఏ రోజు నేను ఒక పేషెంట్ని ట్రీట్ చేయలేదు, ఒక ఆపరేషన్ చేయలేదు. సో నాకే నమ్మకం లేదు నేను డాక్టర్ని. ఇంకా మీకు ఎలా చెప్పగలను? మీరేం నమ్ముతారు? అర్థమైందండి? నాకు నమ్మకం కలగాలంటే ముందు అది నా గుర్తింపు అయి ఉండాలి. అది నేను ఇంతకుముందు ఎన్నోసార్లు చేసి ఉండాలి, అంతే కదా? చూడండి, ఇక్కడ మన గుర్తింపు ఏదైతే ఉందో దాన్ని మనం నిజమని నమ్ముతాం. ఎందుకు అంటే దానికి రుజువులు ఉన్నాయి. అర్థమైందండి? ఇప్పుడు నేను అడిగాను, మీరు ఒక మదరా కాదా అని అడిగాను అనుకో, అవును నేను మదర్నే. ఎందుకంటే మీ దగ్గర రుజువు ఉంది, నాకు ఒక బాబు ఉన్నాడు, ఒక బిడ్డ ఉన్నాడు అని మీ దగ్గర ఒక రుజువు ఉండబట్టే కదా. సో మన యొక్క ఈ గుర్తింపు ఏంటంటే దేని మీద ఆధారపడి అంటే ఎన్ని మన అనుభూతులు మనం పొందుతామో దాన్ని బట్టి మన యొక్క
ఈ ఈ యొక్క గుర్తింపు అనేది ఉంటుందండి. అర్థమైందా? అంటే ఎన్ని అనుభూతులు, ఎన్ని అనుభవాలు మనం పొందుతామో మన యొక్క రుజువులు అంత ఎక్కువగా మన దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఇది ఏమవుద్దంటే మరి మన యొక్క అలవాట్లను ఎందుకు మార్చుకోవాలి? దానివల్ల మనం లక్ష్యాన్ని సాధిస్తాం, అది ఒకటేనా? మరి ఇంకేం యూజ్ లేదా అంటే ఉన్నది. ఒక అలవాటు మనం పదే 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 మనం చేయడం వల్ల మన యొక్క గుర్తింపు కూడా మారిపోద్దంట. అంటే మన గుర్తింపు మారితే మన యొక్క అలవాట్లు మారుతాయి, అలవాట్లు మారితే మన యొక్క గుర్తింపు మారిపోద్ది. అంతే కదా? ఇప్పుడు నేను రోజు ఒక అలవాటు చేస్తున్నాను. ఏంటి? రోజు ఒక 100 రూపాయలు పక్కన దాస్తున్నాను. సంవత్సరం వయసుకి ఎంత అవుతుంది? నెలకి ఎంత అవుద్ది? సంవత్సరానికి ఎంత అవుద్ది? 10 ఏళ్ళకి ఎంత అవుతుంది? అంటే నేను ఒక ధనవంతుని అవ్వబోతున్నాను, నేను అవుతున్నాను ఆల్రెడీ. అంటే నా గుర్తింపు ఎలా మారిపోద్ది అప్పుడు లాస్ట్కి? ఒక ధనవంతుడు, ఒక లక్షాధికారి, ఒక కోటీశ్వరుడు. అదే నాకు గుర్తింపు. మరి ఇక్కడ దేనివల్ల వచ్చింది నాకు గుర్తింపు? నా అలవాటు. ఏం అలవాటు? ప్రతిరోజు దాచుకుంటున్నాను. అదేవిధంగా ఇందాక చెప్పాను కదా, రోజు సంగీతం నేర్చుకుంటున్నాను. అప్పుడు నా యొక్క గుర్తింపు ఎలా అవుతుంది సంవత్సరం అయ్యేసరికి? ఈరోజు కాకపోతే రేపన్నా నేను ఏదో రోజు స్టేజ్ ఎక్కి ఆ ఫ్లూట్ వాయిస్తాను. అప్పుడు నేనేమవుతాను? ఇతను గొప్ప ఫ్లూటిస్ట్ అంటారు. అంటే నా యొక్క గుర్తింపు మారిపోయింది. అవునా కదా? మరి నాకు గుర్తింపు మారిందంటే దాని ఇంకా ఏంటి కారణం? నా యొక్క అలవాట్లు. అంటే అలవాట్ల వల్ల మీరు విజయం సాధించడమే కాకుండా మీ యొక్క వ్యక్తిత్వం కూడా మారిపోద్ది. సపోజ్ నేను రోజు ఒక్కొక్కకే బిస్కెట్ పెడుతున్నాను అనుకోండి, అదొక అలవాటు. నేను ఒక చెడ్డ వ్యక్తిని అవ్వచ్చు, బయట ఎంతమంది ఇబ్బంది పెట్టచ్చు. కానీ ఒక చిన్న అలవాటు ఉంది. ఏంటి? రోజు కుక్కకే బిస్కెట్ పెడుతున్నా. ఎందుకు పెడుతున్నాను? పాపం అది ఆకలితో ఉన్నదని. ఒక రోజు పెట్టా, 2 రోజు పెట్టా, 3 రోజు పెట్టా, రోజు పెట్టాను. అప్పుడు ఏమవుద్ది నా లోపల? దీని ఆకలి తీరుస్తున్నావు అని చెప్పి నాకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంటే నేను ఒక మంచి వ్యక్తిగా నేను మారుతున్నాను. ఏదో రోజు ఏమవుద్ది? ఆ యొక్క అలవాటు నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది. అట్లా కుక్కకే కాదు, ఇంకో దానికి కూడా, ఇంకో జీవికి కూడా మనం ఆహారం పెడదాం అని అట్లా ఉండడం వల్ల నా యొక్క గుర్తింపు ఎలా మారిపోతుంది? ఇతను చీమ కూడా హాని పెట్టడం అని చెప్పి అన్న విధంగా నా యొక్క గుర్తింపు వెళ్ళిపోతుంది. అవునా కదా? ఒక హింస చేసే వ్యక్తిగా కాకుండా అహింసా వ్యక్తి అని చెప్పి నాకు ఒక మంచి గుర్తింపు వస్తుంది సమాజంలో. వస్తుందా రాదా? అది నేను కావాలని తీసుకోవట్లే, ఆటోమేటిక్గా వస్తుంది. మీరు తీసుకున్నా తీసుకోపోయినా. అదేవిధంగా రోజు ఒక్కొక్క జీవిని కొడుతున్నారు అనుకో, మీ గుర్తింపు ఎలా అయిపోద్ది? ఇతను హింసాత్మక వ్యక్తి అని ఒక ముద్ర వచ్చేస్తుంది. అంతే కదా? అది మీరు తీసుకురావట్లే. మీరు చేసే పనుల వల్ల ఈరోజు దీన్ని కొట్టారు, ఇంకో రోజు ఇంకో జంతువు కనిపిస్తే దాన్ని కొడుతున్నారు. అప్పుడు మీ సమాజంలో ఎలా ముద్ర అవుతారు మీరు? హింసాత్మక వ్యక్తి, నాన్ వైలెంట్, హీజ్ ఏ వైలెంట్ గాయ్. అంటే హింస చేసే వ్యక్తిగా నా యొక్క గుర్తింపు ఉంటుంది. అంటే ఇది ఎట్లా అవుతుంది? ఇవన్నీ కూడా నా యొక్క అలవాట్ల వల్ల నా యొక్క వ్యక్తిత్వం కూడా మారుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎందుకు మార్చుకోవాలి? అసలు మీకు డౌట్ రావచ్చు, నాకు ఏ లక్ష్యాలు లేవు, హాయిగా నా డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నేను ఎందుకు నా వ్యక్తిత్వం నేను ఎందుకు నా అలవాట్లు మార్చుకోవాలంటే, మీ యొక్క వ్యక్తిత్వం మారాలన్నా కూడా ఈ యొక్క అలవాట్లే దానికి కారణం. అర్థమైందండి? సో అలవాట్లు మార్చుకోవడం వల్ల 1 మనకి విజయాలు చేకూరుతాయి, 2 మన యొక్క వ్యక్తిత్వం మారుతుంది. మరి ఇందాక చెప్పా, మన యొక్క విజయాలు రావాలంటే అలవాట్లు మార్చుకోవాలి. అలవాట్లు మార్చాలంటే ఏం చేయాలి? దానికి 3 పద్ధతులు ఉన్నాయి, 3 దశలు ఉన్నాయి. 1 గుర్తింపుతోటి, అంటే ఫలితం మీద దృష్టి, 2ది పని మీద దృష్టి, 3ది మన యొక్క వ్యక్తిత్వం మీద దృష్టి. మరి దీన్ని ఎలా మార్చాలి? ఒక విషయం అర్థమైంది మనకి. ఏంటి? విజయం సాధించాలంటే నా అలవాట్లు మార్చాలి. అలవాట్లు మార్చాలంటే 3 దశలుగా వచ్చాం. మరి ఆ 3 దశల్లో మనం ఏమనుకున్నాం? నా యొక్క గుర్తింపు మారితే తప్ప పూర్తిగా నేను మారాలని తెలుసుకున్నాం. మరి ఆ గుర్తింపు ఎలా మారాలి అంటే ఇక్కడ ఉంది చూడండి. మన యొక్క గుర్తింపు మార్చుకోవడానికి 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే, నువ్వు ఎలా తయారవ్వాలనుకున్నా ముందు మనం డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ మనం నేను ఏమవ్వాలనుకుంటున్నా అంటే నా యొక్క వ్యక్తిత్వం మార్చుకోవాలనుకుంటున్నాను. వ్యక్తిత్వం మారితే మాత్రమే నా యొక్క అలవాట్లు పూర్తిగా మారగలవు. మరి ఎట్లా అవ్వాలి? నేను ఏ వ్యక్తిత్వం నాకు కావాలి అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఎలా అవ్వాలనుకుంటున్నావు? ఇప్పుడు నేను పత్రిజీ గారిలాగా మంచిగా ఫ్లూట్ వాయించాలనుకుంటున్నాను. అంటే ఎవరిలా అవ్వాలనుకుంటున్నాను? నేను ఒక పత్రిజీ గారిలా అవ్వాలనుకుంటున్నాను. ఆయనలాగా ధ్యానం గురించి అన్ని ఊర్లు చెప్పాలనుకుంటున్నాను. అంటే నేను ఎలా అవ్వాలనుకుంటున్నాను? ఒక
ధ్యాన ప్రచారం చేసేవాడిగా నేను అవ్వాలనుకుంటున్నాను. అది ముందు నేను డిసైడ్ అవ్వాలి ఏం చేయాలనుకుంటున్నాను. అర్థమైందండి? సో రెండోది, చిన్న చిన్న విజయాల ద్వారా దాన్ని నువ్వు నిరూపించుకోవాలి. ఇందాక ఏం చెప్పాను, మనం ఏదైతే మనం ఐడెంటిటీ అని నమ్ముతున్నామో అది మనం ఆల్రెడీ చేస్తున్నాం. మనకి ఎన్నోసార్లు రుజువైంది. అది ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టక్కర్లే, ఎవరు చెప్పక్కర్లేదు. సో రెండోది ఏం చేయాలంటే, నువ్వు ఎలా అవ్వాలనుకుంటున్నావు అది డిసైడ్ చేసుకుని, ఆ రెండోది దానికి కొంచెం కొంచెం చిన్న చిన్న విజయాలు సాధించు. దానికి నేను మంచి డ్యాన్సర్ని అవ్వాలనుకుంటున్నా, డిసైడ్ అయిపోయా చిరంజీవిలో అవ్వాలని నేను డిసైడ్ అయ్యా. దాన్ని నేను డిసైడ్ అయితే అయిపోతుంది, అది అవ్వదు. నా యొక్క వ్యక్తిత్వం మారాలి. ఎట్లా మారాలి? నేను డ్యాన్స్ అయితే సరిపోదండి. డ్యాన్స్ వేస్తాను, ఒకరోజు వేస్తా, 2 రోజు వేస్తా. ఇందాక ఏమనుకున్నావు, రోజుకి 1% అభివృద్ధి. ఈరోజు ఒక స్టెప్ నేర్చుకుంటున్నాను, రేపు ఇంకో స్టెప్. అయినా మరి నేను చిరంజీవిలో అవుతానా అంటే అవ్వను, ఎప్పటికీ అవ్వను. ఎందుకు అంటే నా యొక్క వ్యక్తిత్వం మారదు. ఒక పక్కన డ్యాన్స్ చేస్తూ ఉంటాను, ఇంకో పక్కన హాయిగా గంటల నిద్రపోతూ ఉంటాను. డ్యాన్స్ ఒక గంట చేస్తాను, మిగిలిన టైం అంతా నిద్రపోతున్నాను. అవుతానా? అవ్వను. ఎప్పుడు అవుతాను? ఎలా అవ్వాలని కోరుకుంటున్నావో అది నిర్ణయించుకోవాలి. అంటే చిరంజీవిలో అవ్వాలనుకుంటున్నా, అప్పుడు మరి ఏం చేయాలి? చిరంజీవి ఏం చేస్తాడో అది నేను తెలుసుకోవాలి. ఫస్ట్ నేను తెలుసుకుని అది నేను అనుసరించాలి. అనుసరిస్తూ చిన్న చిన్న విజయాలు నేను చూడాలి. ఈరోజు కష్టమైన స్టెప్ వేస్తాను, రాదు, అయినా వేయలేకపోతుంటాను, పడిపోతాను, కింద పడిపోతా, మళ్ళీ లేస్తాను, పడిపోతా. కానీ ఏదో రోజు ఆ స్టెప్ని నేను వేయగలను, ఆ డ్యాన్స్ని. అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను కూడా వేయగలను, అబ్బా భలే వేసానే, నాకు వచ్చింది అని నేను కూడా వేయగలను వాళ్ళలాగా అని ఒక కాన్ఫిడెన్స్, నాకు లోపల ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అనమాట. అర్థమైందండి? ఆ యొక్క నమ్మకం నాకు ఏర్పడుతుంది, నా మీద నాకు నమ్మకం ఏర్పడుతుంది. సో ఈ 2 విషయాలు మనం చేయగలిగితే మన యొక్క వ్యక్తిత్వం మారుతుంది. ఎందుకు మార్చుకోవాలంటే మన యొక్క అలవాట్లు మార్చడం కోసం, అంతే కదా. ఎందుకు నేను పదే చెప్తున్నానంటే ఆ లింక్ని మిస్ అవ్వకూడదని నేను మళ్ళీ దాన్ని అటాచ్ చేసుకుంటూ లాక్కుంటూ వస్తున్నానండి. అర్థమైందండి? సరే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇవే ఎగ్జాంపుల్. అంటే మన అలవాట్లు మన గుర్తింపుని ఎలా రూపొందిస్తాయి అంటే, మనం ఒక వాయిద్యాన్ని వాయిస్తున్న ప్రతిసారి మనం ఒక సంగీత కళాకారులు అవుతాం. అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇందాక చెప్పా, ఒక ఫ్లూటిస్ట్ కానీ ఒక వయలినిస్ట్ కానీ అవ్వాలనుకుంటున్నా అంటే, నేను వాయించడానికి అడుగేస్తున్న ప్రతిసారి నేను ఒక సంగీత కళాకారుని అవ్వడానికి దానికి దగ్గరగా అవుతున్నాను, అంతే కదా. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నాము, ఇద్దరం కూడా ఒక మంచి వయలినిస్ట్ అవ్వాలనుకున్నాము, వయలిన్ ప్లే చేసి ఒక సంగీత కళాకారులు అవ్వాలనుకుంటున్నాము. నేనేం చేశాను, ఒక వాయిద్యాన్ని కొనుక్కొచ్చా, అది నా యొక్క మొదటి మార్పు. ఇంకో వ్యక్తి ఏం చేశారు, కొందాంలే అనుకున్నాడు. ఇప్పుడు తను 1% వెనకబడిపోయాడు ఆల్రెడీ. నేను రెండో రోజు ఏం చేశాను, ఒక గీతాన్ని ఎలాగా దాన్ని మీటాలి, దాన్ని ఎలా వాయించాలి ఒక అరగంట నేర్చుకున్నా. అంటే 1% అభివృద్ధి చెందేశాను ఆల్రెడీ నేను. అలా 10 రోజులు చేశాను. అప్పుడు అతనికంటే నేను ఎంత శాతం అభివృద్ధిలో ఉన్నాను అంటే చూడండి, అతనికంటే నేను 10 రోజులు ముందుకు వెళ్ళిపోయాను ఆల్రెడీ. సో అట్లా నేను ఆ వాయిద్యాన్ని వాయించే ప్రతిసారి కూడా నేను ఒక సంగీత కళాకారుని అవుతున్నాను. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్, ఒక వ్యాపారవేత్త అవ్వాలనుకుంటున్నా, బిజినెస్, ఆ సార్ చెప్పారు బిజినెస్లో అభివృద్ధి చెందాలనుకుంటున్నారు అంటే, దానికి వేస్తున్న ప్రతి అడుగు అంటే, ఈరోజు నేను ₹1,00,000 బిజినెస్ చేశాను, రేపు ఏం చేస్తాను, ఆ లక్ష్యనే ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ఎట్లా చేయాలి అని నేను ఆలోచిస్తాను. ఈరోజు 10 మంది నా షాప్కి వచ్చారు, నేను ఏం చేస్తాను, నెక్స్ట్ రోజు ఇంకా పెరగాలంటే ఈ 10 మందికి చెప్తా, అమ్మ మీ పక్క వాళ్ళకి కూడా చెప్పండి, నా దగ్గర సరుకులు తక్కువ ధరకే మీకు లభిస్తాయి, డిస్కౌంట్ ఉందని చెప్తా. ఈరోజు ఏం చేశాను, 1% అభివృద్ధి. ఏంటి చెప్పడమే అభివృద్ధి, చెప్పాను. అందులో నెక్స్ట్ రోజు ఎంతమంది వచ్చారు, 15 మంది వచ్చారు. అంటే ఏమైంది, నా ప్రయత్నం ఏంటి, అక్కడ 1% ఇంప్రూవ్మెంట్ ఏంటి, అక్కడ ఏం చేశాను, ఆ యొక్క వ్యాపార రంగంలో ఒక అడుగు ముందుకేసా. అప్పుడు ఏమైంది, నా యొక్క లాభం పెరిగింది. అంటే ఇదే విధంగా ప్రతిరోజు చేస్తున్న కొద్దీ నా యొక్క వ్యాపారంలో అభివృద్ధి పెరుగుతూ వస్తుంది, అవునా కదా. అలాగే మూడోది, నేను యొక్క మంచి రచయితను అవ్వాలనుకుంటున్నా, నాకేమీ అసలు రాయడమే రాదు, కానీ కనీసం ఒకరోజు ఏం చేశాను, పెన్ను పేపర్ కొనుక్కున్నా, పుస్తకంలో పెన్ను పెట్టి ఏదో నా పేరు ఊరు ఏదో రాయడం మొదలుపెట్టాను. మరి ఏమి రాయడం వాడికంటే నేను 1% అభివృద్ధి చెందినట్టే కదా. ఇంకో రోజు ఏం చేశాను, నా యొక్క జీవితాన్ని ఒక చిన్న కథగా ఒక 2-3 లైన్లో
నేను ఏం చదువుకున్నాను, ఏం చేస్తున్నాను, ఏం చేయబోతున్నాను రాశాను. చాలు, ఆ రోజు అభివృద్ధి చెందినట్టే. దానికి ఇంకో రోజు ఇంకోటి చేశా. అలాగా ఒక్కొక్క రోజు నేను రాసుకుంటూ పోతా. ఏదో రోజు ఒక మంచి రచయితని అవుతాను ఏదో రోజు, అది డ్యామ్ షూర్. అలాగే మూడో రోజు ఇంకో కేటగిరీ, ఒక యోగి అవ్వాలనుకుంటున్నాను. రోజు ఒక గంట సేపు ధ్యానం చేశాను. ఇంకో వ్యక్తి ఉన్నాడు, యోగా అవ్వాలనుకుంటున్నా కానీ రోజుకు 5 నిమిషాలు లేకపోతే ఒకసారి చేయట్లేదు. నేను రోజు మానకుండా ఒక గంట సేపు ధ్యానం చేస్తున్నా. ఇంకో వ్యక్తి ఒక రోజు 2 గంటలు చేస్తాడు, మళ్ళీ ఓ వారం రోజులు పట్టించుకోడు. మళ్ళీ వారం తర్వాత ఓ 3 గంటలు చేస్తాడు, మళ్ళీ ఒక వారం పక్కన పెట్టేస్తాడు ధ్యానాన్ని, క్లాసులకు రారు. కానీ నేను రోజు ఒక అరగంట అయినా సరే నేను సాధన చేస్తున్నాను. అప్పుడు ఎవరు గొప్ప అవుతారు? నేనే అవుతాను ఏదో రోజు. ఎందుకంటే దాన్ని నేను స్థిరంగా పాటిస్తున్నాను. అంటే ఇక్కడ కావాల్సింది లక్ష్యం నిర్ణయించుకోవడం ఒకటే కాదు, దాన్ని స్థిరంగా నేను చేస్తున్నాను లేదా. ఆ స్థిరత్వం లేకపోతే మనం ఏ అలవాటుని కూడా మనం పెంపొందించుకోలేమండి. ఒకరోజు చేస్తా, 2 రోజులు చేస్తా, 3వ రోజు సంతకి వెళ్ళిపోతుంది అది. అర్థమైందండి? అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, ఎలా అవ్వాలనుకుంటున్నాం. ఎగ్జాంపుల్, ఒక రచయిత అవ్వాలనుకుంటున్నాం. అంటే రచయిత అవ్వాలంటే ఏం చేయాలి? ముందు మనం ఏంటంటే, అంటే రచయిత ఎట్లా ఉంటాడో, ఒక పుస్తకం రాసిన వాడే కదా ఒక రచయిత. ముందు బుక్ రాసేద్దాం అనుకుంటాం, కానీ మనం రచయితను అవ్వలేము. ఎందుకు? బుక్ రాయడం ఒకటే కాదు, ఒక రచయిత అవ్వాలంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, మన యొక్క వ్యక్తిత్వం మారాలి, అంటే ఐడెంటిటీ మారాలి. అది ఎట్లా మారుతుంది అంటే, మనం ఏం చేయాలంటే, ఒక రచయిత అవ్వాలనుకున్నప్పుడు బుక్ తీసుకుని రాయకుండా అది చేయాలి. కానీ ఒక రచయిత ఏం చేస్తాడో అని మనం గమనించుకుంటూ అతనిలా మనం ఉండాలి. అంటే ఎలా ఉంటాడు ఒక రచయిత? ఒక స్థిరంగా, ఒక నమ్మకమైన వ్యక్తిలాగా. అంటే ఎందుకు నమ్మకం అని చెప్పానంటే, రచయిత ఏం రాస్తున్నాడో అతను తెలుస్తూ ఉంటుంది. అతను జరిగిన విషయాలు మాత్రం రాస్తుంటాడు. అంటే అతని యొక్క వ్యక్తిత్వం చూడండి అక్కడ, అంతే కదా. అతని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందో అది నేను అనుసరించడానికి ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే నా యొక్క అలవాటు మారుతుంది. ఒకానొక రోజు నేను దాన్ని చేరుకుంటాను, లేదంటే మధ్యలోనే ఆగిపోతాను నేను. అర్థమైందండి? ఇదే మనం చెప్పుకున్నదే. మన లక్ష్యం ఎప్పుడూ కూడా ఫలితం మీద ఉండకూడదు. ఆ ఫలితం సాధించే వ్యక్తి ఎలా ఉంటాడో అలా అవ్వడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది ఏంటి? ఇదే కదా. ఎవరిలో అవ్వాలనుకుంటున్నామో మనం ముందు డిసైడ్ అయ్యి, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో అతన్ని మనం అనుసరించాలన్నమాట. ఇది చాలా ముఖ్యమండి. ఎందుకు ఇందాక మీకు చెప్పుకున్న ఎగ్జాంపుల్, ఒక సిగరెట్ తాగే వ్యక్తి మానేద్దాం డిసైడ్ అవుతారు. ఇద్దరు డిసైడ్ అయితే అందులో ఒక వ్యక్తి మాత్రమే మానగలుగుతాడు, ఇంకో వ్యక్తి మానలేడు. ఎందుకు అంటే మనం చెప్పుకున్నాం కదా, అతని యొక్క వ్యక్తిత్వం మారలేదు. ఫస్ట్ దాన్ని ఇది మళ్ళీ చూపిస్తున్నా, ఎందుకంటే ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటి, ప్రయత్నిస్తున్నాను అన్నాడంటే అతని యొక్క గుర్తింపు ఇంకా మారలేదు. ఫలితంలో మార్పు చూస్తున్నాడు, ప్రక్రియలో మార్చాడు, నాకు వద్దని నిరాకరించాడు, కానీ గుర్తింపులో మార్పు రాలేదు. కానీ రెండో వ్యక్తి ఏం చేశాడు, నాకు వద్దు, నేను తాగనని చెప్పాను. అంటే అతని గుర్తింపు మారిపోయింది, నేను ఇంకా పొగ తాగే వ్యక్తిని కాదు అని. అంటే అందుకే చెప్తున్నా, ఆ యొక్క ఐడెంటిటీ, మన యొక్క వ్యక్తిత్వాన్ని మనము మార్చుకోకపోతే మనం ఎన్ని చేసినా కానీ మన యొక్క ఫలితాన్ని పూర్తిగా మనం పొందలేమన్నమాట. మంచి అలవాట్లు పెంపొందించుకోవడానికి కావాల్సింది పరిపూర్ణత్వం కాదు, స్థిరత్వం. మనం చెప్పుకున్నాం. ఎందుకు కన్సిస్టెన్సీ? ఎందుకంటే ఏదన్నా ఒకటి మనకు అలవాటు అవ్వాలంటే కొంత సమయం పడుతుంది. ఇప్పుడు నేను సైకిల్ నేర్చుకోవాలి, ఒక 5 నిమిషాలు నేర్చుకున్నా ఈరోజు, మళ్ళీ ఒక వారం పక్కన పెట్టేసా, మళ్ళీ ఇంకో వారం తర్వాత పావుగంట నేర్చుకున్నాను, వస్తుందా? అంటే మళ్ళీ ఫస్ట్ నుంచే రావాలి, మళ్ళీ పడిపోతాను, కింద పడిపోతా. కానీ అలా కాకుండా స్థిరంగా ప్రతిరోజు ఒక అరగంట నేర్చుకున్నాను అనుకో, ఒక 4 రోజుల్లోనే నాకు వచ్చేస్తుంది సైకిల్. అవునా కదా? అంటే మనకు కావాల్సింది పర్ఫెక్షన్ కాదు, స్టేబిలిటీ, అంటే స్థిరత్వం కావాలి మనకి ఏదన్నా సరే. ఇది మనకి ఈ సిద్ధాంతాలు మనకి ప్రతి రంగంలోనే వర్తిస్తాయండి. ఏ రంగం తీసుకోండి, మీరు ఏ రంగంలో విజయం సాధించాలనుకున్నా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్లు దానికి అన్వయిస్తాయండి, ఇందులో నో డౌట్. కాకపోతే మీరు ప్రయత్నించి చూడండి. అంటే ఇప్పుడు దాకా మీరు ఏదైనా సాధించాలనుకుంటే అది నాకు అవ్వట్లేదు, నేను ఇలా అవుదాం అనుకున్నా,
నేను ఇలా అవ్వలేకపోయాను, లేకపోతే ఈ పని చేద్దాం అనుకున్నా అది చేయలేకపోయాను అనుకున్నప్పుడు, ఇప్పుడు మనం చెప్పుకున్న సిద్ధాంతాలు ఉన్నాయి కదా, 1% అభివృద్ధి, అలాగే నా యొక్క వ్యక్తిత్వంలో మార్పు, ఇవన్నీ మీరు ఫాలో అయ్యారంటే కనుక ఒక నెల రోజులు లేకపోతే 2 నెలల్లో మీరు ఎంతో కొంత మార్పు చూడగలుగుతారు. ఇది ప్రాక్టికల్ మెథడ్స్ అండి ఇవన్నీ కూడా, అంటే నిరూపించబడినవి. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఈ జేమ్స్ క్లియర్ అని ఈ యొక్క ఆథర్, అంటే ఈ యొక్క పుస్తకం రాసిన వ్యక్తి దాన్ని నిరూపణ చేశారు. ఎంతోమంది మీద ప్రయోగించారండి ఈ యొక్క సిద్ధాంతాన్ని. ఇప్పుడు లాస్ట్కి అంటే మరి మన యొక్క మంచి అలవాట్లు మనం ఎట్లా నిర్మించుకోవాలి అంటే మనకి దాని యొక్క పూర్తి అవగాహన రావాలి. అంటే అలవాటు అంటే ఏంటి అసలు, అది ఎట్లా ఫార్మ్ అవుతుంది, అలవాటు అని చెప్పేశాను. మరి అట్లా అలవాటు అన్నది ఏంటి, అది దాని యొక్క ప్రక్రియ ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అది మనం తెలుసుకోవాలి కదా ఫస్ట్. దాని యొక్క రూపురేఖలు తెలుసుకున్నప్పుడు మాత్రమే దాన్ని మనం సాధించగలం ఏదన్నా సరే. ఇప్పుడు ఈ చొక్కా ఉంది, ఈ చొక్కా నేను ఇలా వేసుకోవాలంటే ఇది ముందు నేను షాప్కి వెళ్ళి కొనాలి. షాప్కి వెళ్ళి కొనాలంటే ముందు అక్కడ ఏమి ఉండాలి, బట్ట అనే మెటీరియల్ ముందు ఒకళ్ళు రెడీ చేయాలి, అంతే కదా. ఒకళ్ళు బట్ట రెడీ చేయాలి, ఇంకొకళ్ళు దాన్ని కుట్టాలి, ఇంకొకళ్ళు దాన్ని షాప్కి తీసుకురావాలి, దాన్ని మనం కొనుక్కోవాలి. అప్పుడు మాత్రమే నా ఒంటి మీదకి ఇది వచ్చింది. చూడండి ఎంత ప్రక్రియ ఉంది దీని వెనకాల. అదేవిధంగా ఈ యొక్క అలవాటు అనే ఒక దానికి 4 విధమైన దశలు ఉంటాయంట. అదేంటో మనం చూద్దాం. అలాగే అసలు ముందు అలవాటు అంటే ఏంటి అంటే, ఇది ఏంటంటే గతంలో మనం ఒక సమస్యను పరిష్కరించడానికి మీరు అనుసరించిన పద్ధతి. అంటే ఇప్పుడు సపోజు ఒక రూమ్లో మనం చీకటి గదిలోకి వెళ్ళాము. ఫస్ట్ ఏం చేస్తాము, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తడుముకుంటాం. ఎట్లా ఎందుకు తడుముకుంటున్నాం, మనం ఒక సమస్యను పరిష్కరించాలి. ఏంటి సమస్య, చీకటిగా ఉంది, సో నాకు వెలుతురు కావాలి, అంతేనే కదా. సమస్య ఏంటి ఇక్కడ, చీకటిగా ఉండటం. దాని యొక్క ఫలితం ఏం కావాలి, నాకు వెలుతురు కావాలి. వెలుతురు కావాలంటే ఏం చేయాలి, నేను ఫస్ట్ 2-3 రోజులు తడుముకుంటాను. స్విచ్ ఎక్కడ ఉందో, మూడోసారి 4గోసారి ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళగానే నా చెయ్యి దాని మీదకి వెళ్ళిపోద్ది. అదేంటది, మెమరీ, నా జ్ఞాపకం ఉంది, ఇక్కడ ఉంది స్విచ్, ఫస్ట్ స్విచ్ లేకపోతే సెకండ్ స్విచ్ అని వెంటనే నాకు వచ్చేస్తుంది అది. అంటే చూడండి, మనం అనుసరించిన పద్ధతుల యొక్క జ్ఞాపకం మాత్రమే. అలవాటు అంటే ఏంటి, నీకు రోజు అలవాటు అయిపోయింది ఇలా చేయడం అంటాం మనం. అంటే అలవాటు అనేది ఏంటది, మనం ప్రతిరోజు చేసే ఒక పద్ధతిని అనుసరించే పద్ధతి అనమాట. అది ఆటోమేటిక్గా అదేమవుద్ది, ఏదో రోజు అలవాటు అయిపోద్ది అది. కొంతమంది చూడండి, క్రికెట్ ఆడతారు, బాల్ మంచి ఇలా అనగానే స్పిన్ తిరుగుతుంది. కొత్తవాడు వెళ్ళేసాడు అనుకోండి, ఆ బాల్ అడ్డదరంగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు ధోని ఉన్నాడు, ఒక బాల్లోనే 6 కొట్టగలడు. మనకైతే ఎప్పుడు కొట్టగలమో తెలియదు. ఎందుకు, అతనికి అలవాటు అయిపోయింది. అది బ్యాట్ని ఎలా తిప్పాలి, ఎలా కొట్టాలి, అతనికి ఒక అలవాటు. సో ఆ యొక్క అలవాటు యొక్క 4 దశలు మనం చూద్దాం ఇప్పుడు. మొదటి దశ ఏంటంటే సంకేతము, 2వ దశ కోరిక, 3వది చర్య, 4వది ఫలితం. ఇది బేసిక్స్ అనమాట. మనం ఏదన్నా అలవాటుని మనం చూడాలి అంటే దాని యొక్క రూపురేఖలు తెలుసుకోవాలనుకుంటే ఈ 4 కూడా బేసిక్స్ మనకి. సో ఇది అట్లానే చూద్దాం. చూడండి, అంటే ఇప్పుడు నేను ఒక అలవాటుని మార్చాలనుకుంటున్నా, అంటే ఏదన్నా సాధించాలనుకుంటున్నా. సపోజు ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను ఏదన్నా ఒక దాన్ని కొనాలనుకుంటాను. అంటే నాకు అది ఎట్లా వచ్చింది, కొనాలనే ఒక ఉద్దేశము, నాకు ఒక ఐడియా వచ్చింది. రోడ్డు మీద వెళ్తున్నానండి, చక్కగా మంచి బిర్యానీ స్మెల్ వచ్చింది. వెంటనే నేను ఏం చేశాను, అబ్బా బిర్యానీ ఎంత బాగుందో, నేను వెళ్ళి కొనాలి అనుకుంటున్నాను. వెళ్ళి అక్కడ కూర్చుని బిర్యానీ తినేస్తా. అప్పుడు నాకు ఏమొస్తుంది, ఒక హ్యాపీనెస్ వస్తుంది. అది ఏంటి ఫలితం, రిజల్ట్ ఏంటి, నా యొక్క కడుపు నిండింది, అది ఫలితం. మరి ఈ ఫలితం రావడానికి ఎంత పద్ధతి ఉంది అంటే చూడండి, ఇక్కడ ముందు సంకేతం. ఇక్కడ ఏం జరిగింది చూడండి, మనం ప్రతిరోజు చేసే దినచర్యలు కానీ అలవాట్లు కానీ ప్రతిదీ కూడా దీనికి ముడిపడి ఉంటుందండి. ఈ 4 ఉంటాయి దాంట్లో. మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా తీసుకోండి. మీరు ఇప్పుడే చెప్పా, అలా రోడ్డు మీద వెళ్తున్నాను, నాకు వాసన వచ్చింది, అంటే ఏంటి, సంకేతం వచ్చింది. 2 ఏమైంది, బాగుంది, తినాలి అనే కోరిక జనించింది. ఎందుకు జనించింది అది, ఈ యొక్క సంకేతం వల్ల కదా, నాకు ఆ వాసన రావడం వల్ల కదా కోరిక వచ్చింది. కోరిక రావడం వల్ల నేను ఏం చేశాను, జేబులో డబ్బులు చూసుకున్నా, వెంటనే వెళ్ళి ఏం చేశాను, ఆర్డర్ ఇచ్చాను. అంటే చర్య ఏం చేశాను, తిన్నాను. తిన్నదానికి ఫలితం ఏమొచ్చింది, సంతృప్తి. అంటే ఏంటి, నా ఆకలి తీరింది.
అర్థమైందండి? ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా మీరు మీ దినచర్యలో ఏం తీసుకున్నా కానీ ఈ 4 వాటి మీదే ఉంటుందంట. అంటే ఇది అలవాటు యొక్క రూపురేఖలు అనమాట. ఇది పూర్తి రూపురేఖ. ఇది ఎందుకు ఇది చెప్పుకుంటున్నామంటే మీరు ఏదన్నా సాధించాలనుకుంటే మనం సబ్జెక్ట్లోకి ఎంత డెప్త్గా ఎందుకు వెళ్తున్నామంటే ఎందుకు కొంతమంది మారుతున్నారో, కొంతమంది ఎందుకు అది చేయలేకపోతున్నారు అనే దానికి కారణాలు ఇవే. చూడండి, అంటే ఏంటంటే క్యూ, ఇందాక చెప్పుకున్నాం. క్యూ అంటే అదే ఇది ఇంగ్లీష్లో అన్నమాట. క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్, రివార్డ్. ఇప్పుడు మనం చూసాం కదా, ఇదే క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్, రివార్డ్. దాన్నే తెలుగులో సంకేతము. సంకేతం తర్వాత మన కోరిక వచ్చింది, కోరిక తర్వాత మనం చర్య చేస్తాము, చివరికి ఫలితాన్ని పొందుతాం. బహుమతిని గుర్తించడం. ఏంటి ఆ బహుమతి అంటే క్యూ అంటే ఏంటంటే సంకేతం ఏమొచ్చింది నాకు ఇక్కడ, అక్కడ బిర్యానీ ఉంది, ఆ బహుమతిని నేను గుర్తించేసాను. ఫస్ట్ గుర్తించగలిగా, దానివల్ల కదా నేను వెళ్ళగలుగుతాను. రెండోది బహుమతిని ఆశించడం, నేనే కోరుకుంటున్నాను. మూడోది ఏం చేశాను, బహుమతి కోసం పని చేయడం. ఏం చేశాను, వెళ్ళి ఆర్డర్ ఇచ్చా. నాలుగోది ఏంటి, బహుమతిని పొందా. అంటే ఏం పొందాను, ఆకలి తీరింది. సో ఇది పద్ధతి. మరి ఈ యొక్క రివార్డ్ మనకి ఎందుకు కావాలి, దేనికి అంటే కనుక, ఒకటి అవి మనల్ని తృప్తిపరుస్తాయి, అంతే కదా. ఇప్పుడు వెళ్ళి హాయిగా ఉంటాను, నేను మంచిగా ఏసీ వేసుకుంటాను. ఎందుకు వేసుకుంటాను, నేను చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటే నాకు ఏమో లాభం వస్తుంది అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, అంటే నేను తృప్తిగా ఉన్నా. అదే బయట నన్ను అనుకోండి, నాకు చెమటలు కారిపోతూ ఉన్నాయనుకో, నేను చెప్పగలను క్లాసు? చెప్పలేను, ఎందుకంటే నేను సంతృప్తిగా లేను. సో ఇక్కడ ఏంటంటే బహుమతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవి మనల్ని సంతృప్తి పరుస్తాయి, ఏ బహుమతి అయినా సరే. రెండు, అవి మనకి నేర్పిస్తాయి. అంటే ఇప్పుడు ఏ పని చేస్తే నాకు అది వచ్చిందో దాన్ని చేసే విధంగా నాకు అవి నేర్పిస్తాయి అన్నమాట. అర్థమైందండి? ఈరోజు నేను ఏదో పని చేశాను, దానివల్ల నాకు ఫలితం పొందుతాను. మళ్ళీ రెండో రోజు ఇంకో పని చేసా, ఇంకో ఫలితాన్ని పొందుతాను. సో అవి నాకు ఏం నేర్పిస్తాయి, ఆ విజయాలన్నవి, ఆ యొక్క బహుమతి నాకు ఏం నేర్పిస్తుంది అంటే నేను ఎట్లా ఉండాలి, ఏంటి నెక్స్ట్ టైము ఏ పనులు చేస్తే నాకు అది వస్తుందో నాకు అది నేర్పించేస్తూ ఉంటుంది ఆల్రెడీ. అదే ఈ అలవాట్లు. అంటే ఇక్కడ చూడండి, మొదటి 3 దశల వల్లనే ప్రవర్తన రూపొందుతుంది. అంటే ఏంటి, ఫస్ట్ మొదటి 3 దశలు ఏంటి, సంకేతము, కోరిక, చర్య. ఈ 3 దశల వల్లే మనకి అలవాటు అనేది ఏర్పడుతుందంట. అలాగే సంకేతము, కోరిక, చర్య వల్ల మీకు ఏమవుతుంది, రివార్డ్, బహుమతి వస్తుంది, ఫలితం వస్తుంది. ఈ 4 వల్ల, ఈ 4 లేకపోతే కనుక మన యొక్క ప్రవర్తన అనేది మళ్ళీ రాదు. ఇంకా ఎక్కడ మిస్ అయినా అక్కడ మీరు పని చేస్తారో, మీకు సంకేతం వచ్చింది, దాన్ని మీరు కోరిక వచ్చింది అది చేయాలని, వెంటనే దాన్ని చేయడానికి మనం ప్రయత్నిస్తాము. చివరికి ఫలితం రాకపోతే మళ్ళీ మనం దానికోసం వెళ్తామా, మళ్ళీ అది మనం చేస్తామా, చేయము. ఈరోజు పని చేసాము, ఏదో డబ్బులు వస్తాయని, డబ్బులు రాలేదనుకో మనం మళ్ళీ ఆ పని చేస్తామా, మనం చేయము. అదే చెప్తున్నాం. అంటే ఈ 4 లేకపోతే మనకి ప్రవర్తన అనేది మరలా పునరావృతం అవ్వదు. అంటే ఏ 4, కోరిక, సంకేతము, కోరిక, చర్య, బహుమతి, ఫలితం. ఈ 4 మనకు వస్తేనే అవుతే మాత్రమే మళ్ళీ మనం అది చేయగలుగుతాం. అలా చేసినప్పుడు మాత్రమే అది మనకు అలవాటుగా అవుతుంది. అంటే ఫస్ట్ 3 వల్ల మనకి ఒక అలవాటు అనేది వస్తుంది. ఆ 4 వల్ల కూడా అంటే ఆ ఫలితం వచ్చి పాజిటివ్గా ఉంటే అప్పుడు మనది మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అప్పుడు మనకు అది ఒక గ్రిప్లోకి వస్తుందండి. దీన్నే అలవాట్ల చక్రం అంటాం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సంకేతము, క్యూ, నాకు సంకేతం వచ్చింది. చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ, ఒక కాఫీ ఆ స్మెల్ వస్తుంది అంటే అదొక సంకేతం. అలాగే రెండోది నాకు కావాలనే కోరిక. మూడోది దానికోసం నేను ఒక చర్య చేస్తాను. నాలుగోది బహుమతి పొందుతాను. ఈ 4 ఏది మిస్ అయినా కానీ మళ్ళీ మనం రెండోసారి మనం ఆ పనికి మనం పూనుకుంటామా? పూనుకోము. స్మెల్ వచ్చింది, కాఫీ తాగాలనుకున్నాము, కోరిక వచ్చింది, మూడోది డబ్బులు పెట్టి కొనుక్కున్నాము, నాలుగోది రివార్డ్ ఏమొచ్చింది, కాఫీ తాగిన తర్వాత మీకు బహుమతి ఏం రావాలి, మీకు సంతృప్తి అవ్వలేదనుకో, కాఫీ బాగాలేదు, మళ్ళీ మనం అక్కడికి వెళ్తామా? అంటే మళ్ళీ ఆ అలవాటు మళ్ళీ మనకు పునరావృతం అవుతుందా? మళ్ళీ మనకి అవ్వదు. ఈ 4 ఏది మిస్ అయినా కానీ ఈ చక్రం ఆగిపోద్ది. అదేవిధంగా మీరు వ్యాపారంలో ముందుకెళ్ళాలనుకున్నారో,
ఫస్ట్ మీకు ఒక ముందుకెళ్ళాలని థాట్ వచ్చింది. రెండోది ఆశ కలిగింది, నేను ముందుకెళ్ళాలి, దానికోసం ఏం చేయాలి అని ఒక ఆశ వచ్చింది. మూడోది ఏం చేశారు, ఇందాక ఏం చెప్పుకున్నాం, ఈరోజు 10 మంది చెప్పుకున్నా, రేపొద్దున ఇంకో 10 మంది చెప్పుకుంటా నా యొక్క వ్యాపారం గురించి, పబ్లిసిటీ చేసుకున్నా, ప్రచారం చేసుకున్నా. లాస్ట్ నా బహుమానం ఏమొచ్చింది, వ్యాపారం పెరిగింది. అంతే కదా. అప్పుడు దాన్ని మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను అదే అలవాటుని. ఎందుకు, అభివృద్ధి వచ్చింది నాకు, బహుమతి వచ్చేసింది నాకు. ఏం చేయడం వల్ల, దాన్ని చెప్పడం వల్ల. అదే అలవాటుగా నేను కొనసాగిస్తా. ఇదే అలవాటు యొక్క చక్రం. సో ఇక్కడ అలవాటు చక్రంలో 2 దశలు ఉన్నాయంటండి. దాన్ని ఎట్లా విభజించవచ్చు అంటే, ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ప్రాబ్లం అంటే సమస్య దశ, సమస్య పరిష్కారం. ఇందాక ఏం చెప్పాను, మనకి ఒక రూమ్లోకి వెళ్ళాను, ఫస్ట్ టైం వెళ్ళాను, తడుముకుంటాను, చీకటి గదిలో ఉన్నాను, తడుముకుంటున్నాను. ఎట్లా, లైట్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని. అదే నాకు సమస్య. ఏం సమస్య అది, చీకటి అనేది ఒక సమస్య. నాకు వెలుగు కావాలి. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. దానికిలాగా ఒక ఎగ్జాంపుల్ మనకు ఫోన్కి కీక్ అని రింగ్ వచ్చింది, ఫోన్లో నోటిఫికేషన్ వచ్చింది. అది ఒక సమస్య దశలో ఉంది. ఎందుకు, అది సమస్య అంటే మనకి ఏదో క్రియేట్ చేసేదని కాదు, చూడాలని అనిపించడం. అంటే ముందు మన ఫోన్కి సౌండ్ వచ్చింది, రింగ్ వచ్చింది, అది ఏంటో చూడాలనుకున్నాము. మూడోది ఏం చేస్తాం, మనం దాన్ని ఓపెన్ చేస్తాము. నాలుగోది ఆ మెసేజ్ ఏమవుతుందో చూస్తాము, చూసి మనం ఆనందంగా కానీ దుఃఖంగా కానీ మారుతున్నాం. చూడండి ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక అలవాటే. ఏంటి అలవాటు, సౌండ్ వచ్చింది అంటే మనకి సిగ్నల్, సంకేతం వచ్చేసింది. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, ఒక అలవాటుకి 4 దశలు ఉన్నాయి. సంకేతము, కోరిక, ప్రవర్తన, 4వది ఫలితం. సంకేతం ఏమిటి, ఇక్కడ కీక్ అని సౌండ్ వచ్చింది, సంకేతం. ఏం చేసాం, మనం చూడాలి, అదేంటో చూడాలనుకున్నాం, అది కోరిక. మూడోది ఏమైంది, చూసేసాం, మెసేజ్ ఓపెన్ చేసాం అంటే పని చేసాం, చర్య చేసాం. నాలుగోది ఏంటి, దానివల్ల మనకి ఏమొచ్చింది, అందులో ఏదో మెసేజ్, గుడ్ మార్నింగో, హాయ్, గుడ్ నైటో మంచి మెసేజ్ వచ్చింది. దానివల్ల మనకి ఏం కలిగింది, సంతోషం వచ్చింది. లేదా బ్యాడ్ న్యూస్ వచ్చిందనుకో, మనకి దుఃఖం కలుగుతుంది. అంటే ఫలితం ఉన్నది వస్తుంది. అలాగే మీరు దినచర్యలో ఏం తీసుకున్నా కానీ ఈ 4తో ముడిపడి ఉంటాయంట. 2 పేజీలు. ఒకటి ప్రాబ్లం అంటే సమస్య అంటే అది ఏదో అవుద్దని కాదు, సమస్య పేజు. అలాగే దానికి మనకి సొల్యూషన్ దొరకడం, పరిష్కార దశ, ఏదైనా తీసుకోండి. సో ఇట్లా ఉంటుందండి. ఓకే అండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు దాకా మనం ఏం తెలుసుకున్నామంటే, మనం ఒక గోల్ని రీచ్ అవ్వాలంటే, ఒక లక్ష్యాన్ని రీచ్ అవ్వాలంటే అలవాట్లు మనం మార్చుకోవాలి. అలవాట్లు మార్చుకోవాలంటే అది ఏ విధంగా మార్చుకోవాలి, ఎక్కడి నుంచి మార్చుకోవాలి అంటే, అలవాటు మార్చుకోవాలంటే నేను ఒక వాయిద్యకారణం అంటే ఫ్లూట్ కొనుక్కుంటే సరిపోదండి. అలాగే 1% ఇంక్రూవ్మెంట్ చేయాలి, అది లోపల నుంచి మారాలి అన్నది మనం తెలుసుకున్నాం. మరి లోపల నుంచి ఎలా మారుతామంటే, అంటే ఎలా అవ్వాలని కోరుకుంటున్నామో వాళ్ళలాగా మనం ప్రవర్తించాలి, దాన్ని మనం తీసుకోవాలి. అది నేర్చుకున్నాం. అక్కడి నుంచి మనం ఆ అలవాటు మారాలంటే ఎంత పద్ధతి ఉంది. ఫస్ట్ మనం కోరిక పట్టడం, సంకేతం రావడం, కోరిక పట్టడం, దానికోసం పని చేయడం, దాని తర్వాత ఫలితం పొందడం. ఇది కంటిన్యూ అవుతే మాత్రమే మనం ఒకనొక అలవాటుని, చూడండి ఎంత సైన్స్ ఉందో దీని వెనకాల. ఇదంతా ఒక సైన్స్. మనం సింపుల్గా ఏం చూస్తాము, నేను కోటీశ్వరుని అవ్వాలనుకుంటా, సింపుల్గా 2 రోజులు బాగా కష్టపడిపోతాను, 3 రోజులు హాయిగా పడుకుంటాను. అవుతానా, ఎప్పుడు కావాలేను, అంతే కదా. సో దీని వెనకాల ఉన్న సైన్స్ అండి ఇదంతా కూడా. సో ఇంకా డెప్త్ ఉందండి ఈ సబ్జెక్ట్. ఇంకా మరి ఈ 4 అలవాట్లని ఏ విధంగా నేను సరి చేసుకోవాలి, సంకేతము, కోరిక, ప్రవర్తన, ఫలితము, ఇవి సక్రమంగా రావాలంటే ఏం చేయాలి, దానికి మళ్ళీ 4 స్టెప్స్ ఉన్నాయండి. అది ఇప్పుడు టైం లేదు కాబట్టి మనం నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఇంట్లో ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో, అర్థమైందండి? ఎందుకంటే చాలా బేసిక్ అండి. ఎందుకంటే మీరే కాదు, నేను కూడా ఎన్నోసార్లు ఒక కొత్త అలవాటు చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నించి ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయా, అంతే కదా. రోజు యోగా చేద్దాం అనుకుంటాను, నేను 3 రోజులు లేచేవాడిని, 4వ రోజు ఏదో పెక్కనొప్పో ఏదో పట్టేసి పడుకునేవాడిని హాయిగా, అంతే, అక్కడితో అది వెళ్ళిపోతుంది. అది రోజు 3 గంటలు ధ్యానం చేద్దాం అనుకుంటా, ఒకేసారి ఎత్తేసుకుంటాను నేను. ఒకే రోజు 3 గంటలు కూర్చుంటాను, ఫుల్ అలసిపోతాను. 2వ రోజు మళ్ళీ 3 గంటలు కూర్చుంటాను, ఫుల్ అలసిపోతాను. 3వ రోజు ఇంక చేయడం మానేస్తా. దాని బదులు మనం ఏం చేయొచ్చు అన్నది నేను తెలుసుకున్నా నా ఓన్గా.
ఏం చేయదు దాని బదులు? ఒకేసారి 3 గంటలు కూర్చోకుండా రోజు రోజుకి అరగంట అరగంట ఒక అరగంట సేపు ఒక వారంలో చేయడం, మళ్ళీ నెక్స్ట్ వారం 30 గంట అంటే 45 మినిట్స్ చేయడం, మళ్ళీ నెక్స్ట్ వారం గంట చేయడం కూర్చోండి. అలాగా తక్కువ తక్కువ మనం పెంచుకుంటూ వెళ్తే, స్థిరంగా మనం వెళ్ళగలిగితే మనం ఏదో రోజు 3 గంటల సాధన మనం చేయగలం. అంతేగాని ఈరోజు అనేసుకుని ఒకేసారి నేను 3 గంటలు కూర్చుంటే ఏమవుద్ది? 4వ రోజుని మొత్తం చేయడం మానేస్తా. ఇదే మనం చేసేది ప్రతిసారి. ఏ అలవాటు మనం మారుద్దాం అనుకున్నా సరే మనం చేసే మిస్టేక్ ఇదే. అలా కాకుండా మనం ఎప్పుడూ కూడా మన ఈ ఈ పద్ధతిని చూసారా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన ఏ మార్పు మన జీవితంలో జరగాలన్నా కూడా ఇదే బేసిక్. 1% మనం అభివృద్ధి చెందడం ద్వారా 1%, 2%, కనీసం 1%, అంతేగాని 50% అభివృద్ధి చెందవాలని చెప్పి మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే అది ఒకరోజు చేయగలం, 2 రోజు చేయగలం, 3 రోజు మనం చేయలేము. ఎందుకంటే మన యొక్క వ్యక్తిత్వం మారదు. రోజుకి 20 సిగరెట్లు తాగేవాడు నెక్స్ట్ రోజు మానేస్తాడా అంటే అతను నిర్ణయించుకుంటాడు మానేద్దామని, కానీ మానతాడా? మానలేడు ఒకేసారి. ఎందుకు? అతను ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తే అంత తీవ్రంగా అది మళ్ళీ లాక్కుంటుంది. అప్పుడు దాకా 20 సిగరెట్లు కాల్చేవాడు ఆ తర్వాత 30 కాలుస్తాడు ఒకరోజు మానేస్తే కనుక. ఎందుకంటే అతని వ్యక్తిత్వం ఇంకా మారలే. దానికి ఏం చేయాలి? అతను కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఎలా అయితే మన యొక్క లక్ష్యాన్ని సాధించడానికి మన యొక్క మంచి అలవాట్లు నిర్మించుకుంటున్నామో, అదేవిధంగా చెడు అలవాట్లు పోగొట్టుకోవడం కూడా అది కూడా కొంచెం కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి మొత్తం మానేసామనుకో మళ్ళీ 3 రోజుల తర్వాత ఇంకా ఎక్కువైపోద్ది మనకు అలవాటు. అది అర్థమైందండి? అప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తి ఒకరోజు ఒక పెట్టే కాల్చాలి, ఇంకో రోజు ఇంకొంచెం తగ్గించాలి, ఇంకో రోజు అలాగా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వెళ్తే ఏదో రోజు మారుతాడు. సో దానికి సంకేతం ఇది. ఎట్లా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, 1% అభివృద్ధి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో? నచ్చిందని టాపిక్ అసలు నచ్చిందా? సో నాకు మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తే ఇక్కడ నుంచి ఇంకా డెప్త్కి వెళ్తానండి. అంతే. మనం తెలుసుకున్న అలవాట్లు మారాలని దానికి సంకేతము, కోరిక, పని చేయడం, ప్రవర్తన, ఇది నేర్చుకున్నాం. మరి ఇది కూడా మారాలంటే ఏం చేయాలి? అది కూడా మార్చాలి కదా. మరి అది ఎట్లా మారుతుంది అన్నది ఇంకా డెప్త్గా మనం ఎట్లా చేయాలి, ఎలా మార్చుకోవాలనేది మనం ఇంకా డెప్త్గా తెలుసుకోవచ్చండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం అది కంటిన్యూ చేద్దాము. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. అలాగే ఈ యొక్క గురుస్థాన్ టీం కూడా నా యొక్క కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, మనం ఒక 5 నిమిషాలు మనం మెడిటేషన్ చేద్దాము. కళ్ళు మూసుకొని మనము ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నది ఒకసారి మనం జ్ఞప్తిలో తెచ్చుకుందాము. సో ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న సబ్జెక్ట్లో మీరు దేనికోసం మీ జీవితంలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారు, మీ లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యం కొరకు మీరు ఏం చేయాలి, లక్ష్యం వైపు దృష్టి కాకుండా ఆ లక్ష్యాన్ని చేరుకునే పద్ధతి ఏంటి, ఆ పద్ధతి మీద మీరు ఏ విధంగా పనిచేయాలనుకుంటున్నారు. ఇప్పుడే మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ముందు మన లక్ష్యము, తర్వాత దాన్ని అనుసరించి ఏం చేయాలనుకుంటున్నాము, ప్రతిరోజు 1% అభివృద్ధి ఏంటి. ప్రతిరోజు ఎంతసేపు చేయాలి. మీరు ఒక ధ్యానిగా కావాలనుకుంటున్నారా? ఒక ధ్యాని అవ్వాలంటే రోజు ఎంతసేపు సాధన చేయాలి. శ్వాస మీద ధ్యాస. 5 minutes మెడిటేషన్. హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస. లోపలికి వెళ్ళే శ్వాస, బయటకు వచ్చే శ్వాస. ఏ ఆలోచన లేదు, హాయిగా కూర్చున్నాం.
ముక్కు నుండి లోపలికి వెళ్ళే శ్వాస భ్రూ మధ్య నుంచి వెన్నుతిరిగి నాభి వరకు వెళ్తుంది. అట్లాగే మన యొక్క నాభి నుంచి తిరిగి నాసికాగ్రం నుంచి బయటకు వస్తుంది. వచ్చిపోయేదాన్ని మనం గమనిస్తున్నాం. హాయిగా కూర్చున్నాం. బీ విత్ యువర్ బ్రెత్. లాస్ట్ 2 minutes శ్వాస మీద ధ్యాస. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ మనం ధ్యానంలోకి రాలేము. ఎంతో అదృష్టం ఉంటే కానీ మన శ్వాసని మనం గమనించలేము. 1,00,00,000 రూపాయలు పెట్టినా ఒక్క శ్వాసను కూడా మనం కొనలేము. శ్వాస మీద ధ్యాస. ఆరోగ్యమే మహాభాగ్యం. జీవించి ఉండడమే మహాభాగ్యం. ఇలా ఈ భూమి మీద మనం జీవిస్తూ మన యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి మన యొక్క సహకారి మన యొక్క శ్వాస. లాస్ట్ 1 minute శ్వాస మీద ధ్యాస. ఇన్ బ్రెత్ అండ్ అవుట్ బ్రెత్. లోపలికి వెళ్తున్న శ్వాస, బయటికి వస్తున్న శ్వాస. ఏదైతే మనం పదే పదే చేస్తామో అదే ఒక అలవాటుగా పరిణమిస్తుంది. శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 10 seconds అబ్జర్వింగ్ ద న్యాచురల్ బ్రెత్. ఓకే, మెల్లిగా మీ 2 చేతులు 2 కాళ్ళ మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా మీ 2 చేతులు తెరుస్తూ ఒకసారి ధ్యానాన్ని గట్టిగా చప్పట్లు కొడదాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లోజ్ చేయొచ్చా? ఓకే మాస్టర్స్, మరి క్లాస్ ఎలా ఉంది? ఏం అర్థమైంది చెప్తావా? అసలు రెడీగా ఉంటుంది. ఒకసారి క్లాప్ చేద్దాం. ఇంత అద్భుతంగా అంటే ఒక క్లాస్ని ఇన్నోవేటివ్గా ఎలా చెప్పచ్చు, చక్కగా ప్రిపేర్ అయ్యి ల్యాప్టాప్ ద్వారా ప్రొజెక్టర్ త్రూ మనకు అర్థమయ్యే విధంగా, అంటే విజువల్గా ఏదైనా నోట్తో చెప్పేదానికన్నా ఆ విజువల్గా చెప్పినప్పుడు మనకి బాగా చొచ్చుకుని పోతుంది. సో ఇలా చెప్పాలని థాట్ రావటం, మనకి ఇలా ఎక్స్ప్లోర్ చేయడం అనే విషయంలో చాలా గ్రేట్. ఒకసారి క్లాప్ చేద్దాం సార్కి. నాకు ఈ క్లాస్ మొత్తంలో నచ్చింది ఏంటంటే, మనం ఏదైనా ఫలితాన్ని సాధించాలంటే ఆ ఫలితం సాధించే వ్యక్తిలాగా మనం ఉండాలి అనే పాయింట్ నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సార్.
ఇందులో టాపిక్ ఏంటంటే డైలీ మనం హైయర్ ఎక్స్పెక్టేషన్ కాకుండా గ్రాడ్యువల్గా 1% ప్రతిరోజు గ్రాడ్యువల్గా ఒక స్థిరంగా లక్ష్యం పెట్టుకుని 1% అలా అభివృద్ధి సాధిస్తే మనం గోల్ సాధించమని తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ. అంటే ఏ వర్క్ అయినా సరే ఒకరోజు బాగా చేసేసి రెండో రోజు మూడో రోజు మానేసి మళ్ళీ ఎప్పుడో మనకు గుర్తొచ్చినప్పుడు చేస్తే ఇది ఒకసారి కట్టేస్తే బెటర్ ఏమో. నాకు ఈ లైట్ మొహమే కొడుతుంది. దీన్ని ఎక్కడుంది లైట్? ఇదా? ఇదేనా? కాదు. ఓకే. సో కన్సిస్టెన్సీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనం చిన్న పని చేసినా ఆ కన్సిస్టెన్సీ రోజు చేసినప్పుడు మనం ఏ వర్క్లో చేసినా ఆ గ్రోత్ అనేది కంపల్సరీ ఉంటుంది. అంతే కదా సార్? అది మన ఇందాక ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చెప్పారు. 10,000 సంపాదించి 1,000 రూపాయలే ఖర్చు అయినా, ₹1,00,00,000 సంచి 1,50,00,000 ఖర్చు పెట్టినా 10,000 సంపాదించిన వాడే గ్రేట్. సో అలాగా మనం ప్రతి విషయంలో మనం ఏ పని చేసినా ఫలితం మీద ఫోకస్తో చేయకూడదు. మనం వర్క్ చేసుకుంటూ మనం ప్రతిరోజు మనం చేసుకుంటూ వెళ్తే ఫలితం మన ప్రయత్న లోపం ఉండకూడదు. ఫలితం మీద ఫోకస్ పెట్టుకుని వర్క్ చేస్తే మనం ఎప్పుడు కూడా అది మనకు స్ట్రెస్ ఉంటుంది. సో మనం ఏదైనా సరే ప్రతిరోజు ధ్యానం కూడా ఈరోజు 2 గంటలు 3 గంటలు చేసి ఇది కూడా చాలా బాగుంది. మన మాస్టర్స్కి అఖండ ధ్యానం చేసేస్తారు, 24 గంటల ధ్యానం చేస్తారు. తర్వాత రెగ్యులర్ ధ్యానం చేయరు. అలా కన్నా రోజు ½ అన్ అవర్ ధ్యానం అనేది ఆ కన్సిస్టెన్సీ ఎప్పుడైతే మెయింటైన్ చేసామో దానికి ఒక మంచి గ్రోత్ ఉంటుంది మన లోపల. ఎప్పటికప్పుడు మనం ఒకే రోజు మొత్తం అంతా అన్నం ఒకే రోజు తినలేం కదా. మనకు ఎంత కావాలో అంత ఆహారం అనేది మనకు కావాల్సినంత ఎలా రోజు 3 పూటలదే 1 పూట తినలేము. అలాగే రోజు ధ్యానం అనేది కూడా కన్సిస్టెన్సీ తోటి చేయాలి. స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం. ఏ రోజుకి ఆ రోజు సోల్కి ఆహారం మన శరీరానికి ఫుడ్ ఎలా తింటామో మన సోల్ కూడా లోపల ధ్యానం కోరుకుంటుంది. ఆత్మకి ఎప్పుడు కూడా శక్తి కల. మన శరీరానికి వాటర్తో స్నానం ఎలా చేస్తామో మన సోలు కూడా ఆ ధ్యానంతో శక్తి, అదే సోల్కి స్నానం అన్నమాట. అలా చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? ఆఫ్ చేసి మేడం మీరు మాట్లాడతారా? ఈరోజు రండి మేడం ఒకసారి. ఈరోజు మనకి మేడం జగన్నాథ గట్టులో మన బుద్ధ పౌర్ణమికి 3 days ఈవెంట్ జరగబోతుంది. దానికోసమని ఖమ్మం నుంచి ధ్యాన ప్రచారంగా జగన్నాథ గట్టు ఎక్కడికక్కడికే కదండి వెళ్ళేది. జగన్నాథ గట్టుకెళ్ళే క్రమంలో మనకి ఇక్కడికి రావటం జరిగింది. సో మేడంకి ఒకసారి క్లాప్ చేద్దాం. సో మీ అనుభవాన్ని ఒక 2 నిమిషాల్లో చెప్పండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఇక్కడున్న ఆల్ మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు. మాస్టర్ గారు చెప్పిన క్లాస్ చాలా బాగుంది. అంటే మనం ఏదైనా సాధించాలి అంటే ఎలా ఒక్కొక్క స్టెప్ మనం ఎలా ఎదగాలి అనేది చాలా మంచిగా చెప్పారు. నేను జగన్నాథ గట్టు మనకి ఏప్రిల్లో బుద్ధ పౌర్ణమి వేడుకలు ఉన్నాయి. మీరందరూ కూడా తప్పకుండా రండి. ఈ ధ్యాన ప్రచారంలో భాగంగా రేపు కర్నూలు వెళ్తున్నాను. అక్కడ ధ్యాన ప్రచారము మన దానికి కావాల్సినవి ఉంటాయి కదా, మనీ కలెక్ట్ చేయడం, అవన్నీ చేస్తున్నాము. ఆ భాగంగా ఇక్కడ ఆగిపోవడం జరిగింది. మీరెవరన్నా దీనికి అంటే ప్రచారంలో చేస్తారా? మనీ ఏమన్నా ఇవ్వగలుగుతారా అండి మాస్టర్స్? వచ్చారా? ఓకే, అవునవును కదా. సరే సరే. సేవదళం అండి. ఓకే. ఓకే మాస్టర్స్, మరి ధ్యాని బాబా క్లాస్కి రేపు కూడా టైంకి రండి మాస్టర్స్. మనకి 7 కల్లా రండి, 7 to 8:30. ఓకేనా? మరి ఒకసారి వెంకటరెడ్డి గారికి క్లాస్ చేద్దాం. మరి ఇంతటి బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ని మనకి ఇచ్చిన
వసుదేక ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ పేరం నాగేంద్రం గారికి క్లాప్ చేద్దాం. ఇక్కడ వాలంటీర్గా వచ్చేసిన గురుసేన టీం అందరికీ క్లాప్ చేద్దాం. మనకి రోజు నిత్యం గురుప్రసాదానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం చేసిన ప్రతి ఒక్కరికి ఒకసారి క్లాప్ చేద్దాం. మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్. మరి గురుప్రసాదం ఫోటో అయిన తర్వాత గురుప్రసాదం ఎవరు బయట మాస్టర్ గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని